హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం భగవద్గీత 8వ అధ్యాయం చర్చించుకోవడం ప్రారంభిస్తున్నాము. సో దిస్ 8th చాప్టర్ చాలా ముఖ్యమైన చాప్టర్. ఆఫ్ కోర్స్ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము ఇది భక్తి యోగ. సో వీటన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్, బట్ ఎస్పెషల్లీ 8th చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈరోజు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోక ఈరోజు మనం చర్చించుకోబోతున్న శ్లోక. So let us begin today's class. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Nama Om Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Namine. Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं. श्रीपदाय कृष्ण कृष्ण. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 8వ అధ్యాయం శ్లోక నంబర్ 5 మరియు 6 చర్చించుకోబోతున్నాం. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్. మీ అందరూ మీ భగవద్గీత ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఆల్రెడీ మనం ఇప్పుడు చర్చించి ఈ శ్లోకం చదివాము. మళ్ళీ ఇప్పుడు నేను ఒక రిసైట్ చేస్తాను. అంతకాలే చ మామేవా స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. అనువాదము: అంత్యకాలమును కూడా నన్నే స్మరించుచు దేహమును విడిచివాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. భాష్యము: కృష్ణ చైతన్యపు ప్రాముఖ్యము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడినది. కృష్ణ చైతన్యముతో దేహము వీడిన వారెవరైనను తక్షణమే దేవాది దేవుని దివ్య భావమును పొందగలరు. దేవాది దేవుడు విశుద్ధులలో విశుద్ధుడు కనుక కృష్ణ చైతన్యము నందు స్థిరముగా నెలకొని ఉండేటి భక్తుడు ఎవరైనను కూడా శుద్ధుడు కాగలడు. బై అసోసియేటింగ్ విత్ ప్యూర్ యు బికమ్ ప్యూర్. ఈ శ్లోకమునందు స్మరణ్ అనే పదం మిక్కిలి ప్రధానమైనది. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసింపని అపరిశుద్ధాత్మునికి శ్రీకృష్ణుని స్మరించుడు అసాధ్యము. కనుక మానవుడు జీవితారంభం నుండియే కృష్ణ చైతన్యమును అభ్యసింపవలెను. మానవుడు జీవితాంతమున విజయమును పొందగోరినచో దానికై శ్రీకృష్ణుడి స్మరణ అనున్నది అత్యంత అవసరము. కనుక మానవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరము జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప ఓర్పు తరోరివా సహిష్ణున కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి ఉండేది. కనుక హరే కృష్ణ మహామంత్రమును జపించు వారికి ఎన్ని ఆటంకములు కలిగినను, జాగ్రత్త వినండి, హరే కృష్ణ మహామంత్రమును జపించువానికి ఎన్ని ఆటంకములు కలిగినను వాటన్నిటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర జపమును కొనసాగించినచో జీవితాంతమున కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును అతడు నిశ్చయంగా పొందగలడు. రైట్. సో నెక్స్ట్ కూడా మనం చదివి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్తే అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అనువాదము: ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయంగా పొందును.
అత్యంత క్లిష్టమైన భాష్యము, అత్యంత క్లిష్టమైన మరణ సమయమున మానవుడు తన భావమును మార్చుకుని విధానము ఇక్కడ వివరింపబడినది. జీవితాంతము శ్రీకృష్ణుని స్మరించుచు శరీరమును విడుచు మానవుడు దేవాది దేవుణ్ణి దివ్య స్వభావమునే పొందగలడు. కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చింతించువాడు కూడా అట్టి స్థితిని పొందగలట ఏమాత్రం సత్యం కాదు. శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చింతించేవాడు అట్టి స్థితి పొందగలడు ఏమాత్రం సత్యం కాదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ మిక్కిలి శ్రద్ధతో గమనించవలెను. కానీ మనస్సు సరి అయిన స్థితి యందు నెలకొని ఉండగా మరణించుట ఎట్ల సంభవము? ఉదాహరణకి భరత మహారాజు గొప్ప మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను స్మరించుట చేత తరువాత జన్మమున జింక దేహమునకు పరిణామము చెందవలసి వచ్చెను. జింక దేహములో అతడు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నప్పటికీ ఆ జంతు శరీరమునే అంగీకరింపవలసి వచ్చెను. మానవుని జీవిత కాలమున కలిగిన ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మానవుని ఆలోచనలను ప్రభావితం చేయును. వన్స్ అగైన్ ఐ విల్ రీడ్. మానవుని జీవిత కాలమున కలిగిన ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మానవుని ఆలోచనలను ప్రభావితం చేయును. కనుక ప్రస్తుత జీవితమే తరువాత దేహమునకు తయారు చేయుచున్నదని చెప్పవచ్చును. మానవుడు ప్రస్తుత జన్మమున సత్వగుణమునందు నెలకొని సదా శ్రీకృష్ణుణ్ణి స్మరించుట అభ్యసించినచో జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవరికైనా సాధ్యపడును. అదియే శ్రీకృష్ణుని దివ్య స్వభావమునందు దామము పొందుటకు తోడ్పడును. మానవుడు దివ్యమైన శ్రీకృష్ణుని సేవయందు పూర్తిగా నెలకొనినచో అతని తరువాత జన్మము భౌతికము కాకుండా ఆధ్యాత్మికమే కాగలదు. కనుక అంత్యకాలమున మానవుని స్థితిని జయప్రదముగా మార్చుటకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తనమే అత్యుత్తమమైన విధానమై ఉన్నది. జై శ్రీల ప్రభుపాద్ కీ జై. Once again, translation is like this. 8.5. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. సో మీలో చాలామందికి ఈ శ్లోకం ముందు నుంచే వచ్చుంటుంది, ఇజ్ ఇట్ నాట్? సో భగవద్గీతలో కొన్ని శ్లోకాలు బయట వాళ్ళు కూడా, అంటే మనం చాలా దగ్గర వింటూ ఉంటాము. సో అటువంటి శ్లోకముల్లో ఇది కూడా ఒకలాంటి శ్లోకం అనమాట, రైట్? అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాది సత్ర సంశయ. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు? విక్టరీ ఓవర్ డెత్ అనే కాన్సెప్ట్ చెప్తున్నారనమాట. ఈరోజు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ల కోసం వెంట పడుతున్నారనమాట. ఎవరికి ఫస్ట్ వ్యాక్సిన్ వస్తుంది, దానికోసం బ్లాక్లోని వైట్లోని రికమెండేషన్స్తోని క్యూలో నిల్చొని ఆల్ వ్యాక్సిన్స్ దేనికోసము? విక్టరీ ఓవర్ కరోనా, అవునా కదా? కానీ కరోనా పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, రైట్? కానీ ఇవన్నీ మృత్యువు తీసుకొస్తాయి. కానీ నిజంగా మృత్యువు నుంచి ఎవడు విజయుడు కాగలడు అనే సూత్రాన్ని భగవంతుడు ఇక్కడ, అనే రహస్యాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. విక్టరీ ఓవర్ డెత్. మృత్యుంజయుడు అంటారు కదా, మృత్యువుని ఎవరు జయించగలరు అనేది, రైట్? భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ 5వ అధ్యాయము మరియు ఈ 5వ శ్లోకము మరియు 6వ శ్లోకంలో ఏ విధంగా ఒక వ్యక్తి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి శాశ్వతమైన జీవితము, భగవంతుని యొక్క చరణ పాదములు, భగవంతుని యొక్క ధామముని, దివ్య ధామంని ఏ విధంగా పొందగలరు, దాని రహస్యం ఏమిటో చెప్తున్నారు అనమాట. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే కాన్సెప్ట్ లేకుండా, రైట్? చాలామంది ఇక్కడ బయట వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. కొంతమంది అంటారు, దేవుడు లేరు, దెయ్యం లేదు, మనిషి జన్మ ఒకటే, ఉన్నది ఒకటే జిందగీ. ఇంకొకరు అంటారు, జిందగీ నా మిలేగా దుబారా, మళ్ళీ రాదు అంటూ ఉంటారనమాట. ఇదంతా త్రాష్. శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి క్లాస్లో ప్రభుపాదుల వారు ఇదే శ్లోకమే చెప్తున్నారు అమెరికాలో. ఏ విధంగా కృష్ణ ఇస్ సెల్లింగ్ లైక్ దిస్ మృత్యు సమయంలో ఎలా ఉంటే ఎలా అవుతుంది అని చెప్పి. సో అక్కడ ఒక జెంటిల్మెన్ చెప్తాడు, బట్ స్వామీజీ బట్ ద సమ్ సో అండ్ సో సైంటిస్ట్, పలానా సైంటిస్ట్ ఏమని చెప్తున్నారు,
మనము శరీరమే, ఈ శరీరం మృత్యువుతో ఈ శరీరం ముగుస్తుంది, రైట్? ఫర్దర్గా ఏం లేదు, డెత్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అలా అంటుంది. దానికి మీరేమంటారు అంటారు మా ప్రభుపాదులు వారిని. ప్రభుపాద ఏమంటారంటే సింపుల్గా ఒకళ్ళని తేల్చేస్తారు. ప్రభుపాద ఏమంటారు, ఆల్ రైట్ యూ ఫాలో, ప్రభుపాద ఏమంటారు, యూ ఫాలో ద ఎవర్ చేంజింగ్ సైంటిస్ట్స్, నిమిషానికి ఒక మాట మార్చే సైంటిస్టులు నువ్వు ఫాలో అవ్వు, అండ్ వీ విల్ ఫాలో ఎటర్నల్ కృష్ణ అంటారనమాట. మేము కృష్ణుని ఫాలో అవుతాము, నువ్వు ఈ ఫాలో అన్న నిమిషంగా మాట మార్చే వాళ్ళని ఫాలో అవ్వని చెప్పి అంటారు అనమాట. నీ ఇష్టం అంటారు అనమాట, ఎవరిని ఫాలో అవ్వాలని నీ ఇష్టం అంటారు. సో వాట్ వీ థింక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది అతి ముఖ్యమైనది అనమాట. సో భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఏ విధంగా మృత్యువును జయించగలరు, ఏ విధంగా మృత్యువును జయించగలము, భగవంతుడు ధామాన్ని చేరుకోవడం, రైట్? సో కానీ దానికి భగవంతుడు ధామాన్ని చేరుకోవడం అనడానికి దానికి వాట్ ఈస్ ద ప్రొసీజర్, దానికి మార్గం ఏమిటి అని అడుగుతున్నారు అనమాట, రైట్? దానికి మార్గం ఏమిటి, రైట్? సో గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్, భగవంతుడు ధామాన్ని చేరుకోవాలి, రైట్? దట్ డిపెండ్స్ ఆన్ వాట్, that depends upon art of depending upon how you leave this body, where you reach, ఎక్కడికి నువ్వు చేరుకుంటావు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు ఏ విధంగా శరీరాన్ని విడిచిపెడుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఏ విధంగా శరీరాన్ని విడిచిపెడుతున్నావు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఏ విధంగా నువ్వు జీవించావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండర్స్టాండింగ్ నో? వేర్ యూ విల్ రీచ్ ఆఫ్టర్ డెత్, వేర్ యూ విల్ రీచ్ డిపెండ్స్ అపాన్ how you leave the body, and how you leave the body depends on how you live in this body, ఈ లోకంలో how you live in this body. అందుకే అంటారు కదా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిపెండ్స్ ఆన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, రైట్? అందుకే ఇంకొకటి అంటారు అనమాట, ఏమంటారంటే లైఫ్ ఈజ్ ఏ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అంటారు. జీవితం అన్నది ప్రిపరేషన్ అంటే ఏంటది, ప్రిపరేషన్ ఏమంటారు తెలుగులో, తయారు కావడం అనమాట. అండ్ డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అంటారు. మృత్యు అనేది ఏంటది, పరీక్ష అని చెప్పి. మనం అందరం రకరకాల పరీక్షలు రాస్తూ ఉంటాం అనమాట. ప్రతి ఒక్కరు కొంతమంది 10th క్లాస్ పరీక్షల్లోనే డెంకి కొట్టేస్తారు, అక్కడ తాపేస్తారు. కొంతమంది ఇంటర్ దగ్గర దండం పెట్టేస్తారు, డిగ్రీకి వెళ్తారు. కొంతమంది 2-3 సార్లు ఐటీ రాస్తారు, వదిలేదు దండం పెట్టేస్తారు. కొంతమంది మెడిసిన్ దండం అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి దగ్గర ఎక్కడో దగ్గర దండం పెట్టేస్తారు అనమాట. సార్ నమస్కారాలు బాబు, చాలు అని చెప్పి, ఇంకా చాలు అని చెప్పి. సో మా బంకింరాయ్ ప్రభు డబుల్ PhD చేశారు. ఆయన ఓపిక సహనం, ఆయన సహనానికి ఆయన ఓపిక దండం. మాకు బీటెక్ అయ్యేసరికి చాలు అనిపించింది అనమాట, వైరాగ్యం వచ్చింది చదువు మీద. ద పాయింట్ ఈస్, జీవితంలో మన అందరం కూడా రకరకాల పరీక్షలకి సన్నద్ధలం అవుతాము. ప్రిపరేషన్ అంటే సన్నద్ధలం అవుతాము. కొన్ని పరీక్షల్లో పాస్ అవుతాము, కొన్ని పరీక్షల్లో పాస్ అవ్వకపోవచ్చు, వీ మే నాట్. అండ్ పాస్ అవ్వకపోతే కొంచెం బాధపడతాం అనమాట, అయ్యో నా వల్ల కాలేదు ఇది అది చెప్పాను. సో వీ ఫీల్ వెరీ బ్యాడ్. కానీ ఇక్కడ అకార్డింగ్ టు కృష్ణుడి దృష్టిలో నువ్వు జీవితంలో అన్ని పరీక్షలు ఫెయిల్ అయిపోయావు. ఎవ్రీ ఎగ్జామ్ యూ ఫెయిల్డ్. ఎక్కడ చూడు బ్యాక్లాగ్ అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యావు. కానీ ఈ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యావు. ఏంటి ఎగ్జాము? మృత్యు సమయము అనే ఎగ్జామ్ని నువ్వు సక్సెస్ఫుల్గా పాస్ అయ్యావు. అకార్డింగ్ టు కృష్ణ నీవేంటి, యు ఆర్ ఏ లైఫ్ సక్సెస్ఫుల్, నీ జన్మ ధన్యం అనమాట. అండ్ అదర్ హ్యాండ్, జీవితంలో ప్రతి పరీక్ష ఫస్ట్ క్లాస్, టాపర్, గోల్డ్ మెడలిస్ట్, రైట్? రాధేశ్యామ్ ప్రభు గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్, ఐఐటి. సో యూఆర్ ఆల్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట, క్యాంపస్ టాపర్స్. కానీ మృత్యు సమయం అనే ఆ యొక్క పరీక్ష, మృత్యు సమయంలో నీ స్మరణం అనే పరీక్షలో ఫెయిల్ అయిపోయావు. అప్పుడేంటది, యువర్ లైఫ్ ఈజ్ ఏ ఫెయిల్యూర్, రైట్? అందుకని భాగవతం 2వ స్కందం 1వ అధ్యాయం 6వ శ్లోకం అక్కడ ఏమో చెప్తుందంటే, ఏతావాన్ సాంఖ్యయోగోభ్యం స్వధర్మ పరినిష్టయా జన్మలాభా పరాపుంసం అంతే నారాయణ స్మృతి. వినే ఉంటారు, అంతే నారాయణ స్మృతి అనే పదాన్ని వినుంటారు ముందు మీరు, రైట్? భాగవతంలో వస్తుంది. ఏమంటారంటే ఏతావాన్ జన్మ సాఫల్యం, అంటే ద పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అంటే మనిషి జన్మ యొక్క సార్థకత. అది ఏం చెప్తున్నారు, నువ్వేమైనా కానీ
స్వధర్మ పరినిష్ఠుడే అంటే నీ యొక్క ధర్మాలు, అంటే నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక గురువుగా నీ బాధ్యత పర్ఫెక్ట్గా, నీ స్వధర్మాలు కానీ పరినిష్ఠ వేరే ధర్మాలు కానీ, రైట్. తర్వాత అంటే అన్ని పర్ఫెక్ట్ చేసినా సరే చేయకపోయినా సరే, ఏమని చెప్తున్నారు భాగవతం, అవి చేసినా సరే చేయకపోయినా సరే నీ వాటి మీద ఆధారపడి ఉండదు. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏతావన్స్ అంతే నారాయణ శృతి జన్మ లాభ పరాపుంసం. జన్మ లాభ పర అంటే అన్ని అత్యుత్తమైన లాభం. ఒక మనిషి జన్మని పుట్టిన తర్వాత అత్యుత్తమైన లాభం ఏమిటది? ఇవన్నీ ఏం చేసినా చేయకపోయినా సరే అంతే నారాయణ స్మృతి. మృత్యు సమయంలో నువ్వు నారాయణ్ని స్మరించుకోగలిగావా లేదా అన్నది. సో అది దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎగ్జామ్. ఓకే, అది పరీక్ష. సో ఆ పరీక్షని మనము అంతంత ఎక్కువ సీరియస్ తీసుకోవాలి. మిగతా అలా చెప్పేసి ప్రభుజీ అంటే ఇంటికి వెళ్ళి మమ్మీ చక్రధారి చెప్పారు అన్ని పరీక్షలు రాయడం పర్లేదంట, డెత్ టైంలో ఆ పరీక్ష చాలంట, కాబట్టి అగ్గుడం టైం ఉంది, ఈ పరీక్షలను వదిలేద్దాం, అది చెప్పట్లేదు. అవన్నీ ఓకే, కానీ ఈ పరీక్షను కూడా ప్యారలల్గా మనం సీరియస్గా తీసుకోవాలి అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మనందరం కూడా మన జీవితంలో ఏదో ఒక టైంలో స్టూడెంట్ కింద ఉన్నామన్నమాట. ఓకే, కొంతమంది మీలో బ్లాక్ అండ్ వైట్ జమానా టైంలో ఉంటారు, బెల్ బటన్ ప్యాంట్లు వేసుకొని స్టూడెంట్ లైఫ్లో వెళ్ళి ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరందరూ కూడా స్టూడెంట్ లైఫ్ని ఎంతో కొంత అనుభవించే ఉంటారు కదా. సో ఎగ్జామ్ వస్తుంది, కానీ మనకి చాలాసార్లు ఏమవుతుంది, ఎగ్జాము మనం సెమిస్టర్ ప్రారంభంలోనే ఎగ్జామ్ మనకి తెలిసిపోతుంది. ఎప్పుడు మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఎప్పుడు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు, నెక్స్ట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పి మనకు ముందే తెలుస్తుంది అనమాట. కానీ మన మహానుభావం కదా, మనకు తెలిసినా సరే ఎగ్జామ్ చివరి వరకు మనం ప్రిపేర్ కావాలన్నమాట. ఎగ్జామ్ లాస్ట్లోనే మనము ప్రిపేర్ అవుతాము, రైట్. సో అదే మైండ్ సెట్ జీవితంలో కూడా మనకి ఇదే అనమాట. సో ఇక్కడ కూడా అదే స్టే అనమాట. సో మృత్యు సమయంలో మనకి సరే భగవంతుడు స్మరించుకుంటే మనం భగవంతుడు నామం చేరుకుంటాము, అంతేనా? ఎంత సింపులా? ఇంకేదో అనుకున్నాను, ఇస్కాన్ వాళ్ళు ఏవో చెప్పేస్తున్నారే, సరే ఈ మాత్రానికి ఇంత టెన్షన్ పడడం ఎందుకు, ఈ హరే కృష్ణ ఎందుకు, ఇవన్నీ ఎందుకును? మృత్యు సమయంలో హరే కృష్ణ అని చెప్పేసి భగవంతుడు నామం చేరిపోతాము. అలా కాదు. ఏ విధంగా ఎగ్జామ్ ముందు రోజు మనం చదివిస్తే కుదరదు కదా, రైట్. సో ఐడియల్ స్టూడెంట్ అనేవాడు మొత్తం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్. జీవితాంతం మనం ఏ విధంగా బతుకుతామో అన్న దాన్ని బట్టి ఏ విధమైన కోరికలను పెంచుకుంటున్నాము, ఏ విధమైన కామ వాసనాస్ అనమాట. మన కోరికలు, మన చేతనలు, మన యొక్క కార్యములు, వీటన్నిటి బట్టి మనకి మృత్యు సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోగలమా స్మరించుకోలేమా అనేది ఆధారపడి ఉంటుంది, రైట్. ఐ థింక్ నేను లెవెల్ 1లో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఐఎమ్ అగైన్ షేరింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడికి టిపికల్గా బిజినెస్ మ్యాన్ అన్నాక ఎలా ఉంటుంది, ప్రతిదీ లెక్కలేస్తారనమాట. ఈవెన్ భగవంతునికి ఎంతసేపు దండం పెట్టుకుంటున్నాం అని కూడా లెక్కలేస్తారనమాట. ఎంత ఫలితం కావాలో అంత ఎక్కువసేపు దండం పెట్టుకుంటారనమాట. సో ప్రతి దానికి లెక్కలు ఉంటాయి వాళ్ళకి. సో అతను లెక్కలేసుకుంటాడు, సరే మృత్యు సమయంలో భగవంతుని స్మరించుకోవాలి, రైట్. ఆ టైంకి నేను స్మరించుకుంటా, జీవితాంతం డబ్బులు లెక్కెట్టుకుంటా అని చెప్పి. సో ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, షాపు షాపు షాప్ అనమాట. లైఫ్ అంతా ఒక్క నిమిషం కూడా భగవంతుని గురించి లేదు. అలా వయసు అయిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు, పిల్లలు అయిపోయి, వాళ్ళ పిల్లలు పుట్టిస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇతను 70-80 వేలకు వచ్చేసాడు, కానీ ఇప్పటికీ షాప్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే మమకారం. కష్టపడి షాపుని తయారు లేదు, బిజినెస్ నిలబెట్టాడు కదా, మమకారం అనమాట. సో వాళ్ళు అనుకుంటారు, అరే పాప ఇంత వయసు వచ్చింది, ఇప్పటికైనా సరే మీరు పక్కకు జరగండి, కొంచెం భగవంతుని నామం జపం చేసుకోండి. ఎప్పుడు ఇప్పటికైనా బిజినెస్, డబ్బు డబ్బు షాపు అని చెప్పి. సో ఫైనల్గా అనుకున్నట్టుగా ఏమవుతుంది, చివరికి ఒక రైట్ టైం వస్తుంది అండ్ మంచం మీద పడతాడు అండ్ డాక్టర్లు చెప్పేస్తారు ఏ క్షణమైనా పోవచ్చు అని చెప్పి. సో అతని పిల్లలు, అతని యొక్క పిల్లల భార్య, కోడళ్ళు, నెక్స్ట్ వాళ్ళ యొక్క మనవళ్ళు, మనవరాళ్ళు, నౌకర్లు అందరూ మంచం చుట్టూ ఉంటారనమాట, రైట్. ఇతను తెలుసు భగవంతు నామం జపం చేయాలని చెప్పి. సో రామ్ 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 అనుకుంటూ ఉంటున్నాడు అనమాట. నా వాయిస్ క్లియర్గానే ఉందా? ఓకే, ఎవరో క్లియర్గా లేదని రాశారు. సో అతను రామ్ రామ్ అని చెప్పి కంటిన్యూస్గా రాముడి నామం జపం చేసుకుంటూనే ఉన్నాడు పాపం. ఆయన చుట్టూరు అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. అది అందరూ గమనిస్తున్నాడు. నా కొడుకు వచ్చాడు, కూతురు వచ్చింది, నౌకరు వచ్చాడు, షాప్కి అందరూ వచ్చేసారు, నాకు క్యాషియర్ వచ్చేసాడు అని చెప్పి టెన్షన్ పెరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా తట్టుకోలేకపోతాడనమాట. వెంటనే గట్టిగా అరిసేస్తాడు, అరే అందరూ ఎక్కడే పడి సాగకపోతే వెళ్ళి షాపులో కొంతమంది కూర్చోవచ్చు కదా, పిల్లులు, కుక్కలు, ఎలకలు అన్నీ వచ్చేసి మొత్తం అన్ని తినేస్తాయి అని చెప్పి అరుస్తాడనమాట. అలా అరుస్తూ చచ్చిపోతాడు అనమాట. ఎలకలు వచ్చి తినేస్తా అని చెప్తూ ఉంటాడు అదే షాపులో.
సో అతను రాముడి గురించి అనుకున్నాడు, కానీ మృత్యు సమయంలో అల్టిమేట్గా దేవరిని స్మరించుకున్నాడు, రాముడిని కాదు, ఎలకని స్మరించుకున్నాడు అనమాట. ఆ విధంగా అతనికి ఎలక శరీరం వస్తుంది. సో ద పాయింట్ ఈస్, ఆఫ్ కోర్స్ ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, కానీ ఎసెన్స్ చెప్తున్నాను అనమాట. సో ఇట్స్ నా మృత్యు సమయంలో మనము ఆ సమయంలో మాత్రమే భగవంతుని స్మరించుకుంటాము అంటే అది అంత సులభం కాదు, రైట్? ఎందుకంటే ఇది హృదయానికి సంబంధించింది. అండ్ హృదయం అనేది ఎలా ఉంటుంది, అది జీవితకాలం యొక్క ప్రక్రియ, అది ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్, రైట్? అండ్ సరే, ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి, ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మన భౌతిక జీవితంలో, మన కాలేజెస్లో కానీ ఆ ఎగ్జామ్స్గా చూసినట్లయితే అట్లీస్ట్ మనకి ఎప్పుడు ఎగ్జామో ముందుగా తెలిసిపోతుంది మనకి. అండ్ అకార్డింగ్లీ మన వాళ్ళు మొత్తము సెమిస్టర్ మొత్తం టైం పాస్ చేసే సరే కనీసం ఎగ్జామ్ ముందు చదువుతారు. ఎగ్జామ్ ముందు చదివి కనీసం దేవుడా అని చెప్పి పాస్ అయిపోతారు చాలాసార్లు చాలామంది. కానీ ఇక్కడ ఈ జీవితం అనే ఎగ్జామ్, మృత్యు సమయంలో స్మరణం అనే ఎగ్జామ్, అది ఎప్పుడైనా రావచ్చు. ఇట్స్ ఎ సర్ప్రైజ్ టెస్ట్, అవునా కదా? చెప్పిపెట్టి రాదు. పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు వస్తుంది టైము. 7 రోజుల్లో తక్షక బర్డ్ వస్తుందని చెప్పి. పరీక్షిత్ మహారాజ్ ఏం చేశారు, అతను వెంటనే తన రాజ్యాన్ని విడిచిపెట్టి తన పిల్లలకు అప్పచెప్పి, మంత్రులకు అప్పచెప్పి, అతను సింపుల్ వస్త్రాలతో, తెల్ల వస్త్రాలతో గంగానది ఒడ్డు మీదకి వచ్చి సాధువుల సాంగత్యంలో 7 రోజులు భాగవతం విని తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. సో పరీక్షితుడికి అది శాపమే కావచ్చు, కానీ ఒక రకమైన వరం అది. దట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ, టు బి ఆఫ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అతనికి తెలుసు నేను 7 రోజుల్లో చనిపోబోతున్నాను అని చెప్పి. మనలో ఎవరైనా సరే 7 నిమిషాలని బతుకుతామని గ్యారెంటీ లేదు మనకి. ఇట్స్ ఎ హార్ష్ రియాలిటీ అనమాట, రైట్? సో కాబట్టి మృత్యు అనేది ఎప్పుడు ఇది సర్ప్రైజ్ టెస్ట్ లాంటిది అనమాట. మా ఐఐటీలో కూడా ప్రొఫెసర్ ఉండేవాడు, మెటలర్జీ డిపార్ట్మెంట్, డాక్టర్ శాన్యల్ ఆ ప్రొఫెసర్ పేరు. మహానుభావుడు అనమాట. ఎప్పుడైనా వచ్చి సడన్గా ఎగ్జామ్ పెట్టేవాడు అనమాట. సడన్గా ఏ రోజు క్లాస్లో అటెండెన్స్ తక్కువ ఉంటుందో ఆ రోజు ఎగ్జామ్ పెట్టేవాడు అనమాట. అందరికీ 0 వేసేవాడు అనమాట. సో సడన్ టెస్ట్లు ఉంటాయన్నమాట కొన్నిసార్లు. సో జీవితంలో ఈ మృత్యు అనేది ఏంటది, సడన్ టెస్ట్. కాబట్టి సడన్ టెస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి మనము? కాబట్టి మేము ఏం చేసేవాళ్ళము, ఆ సబ్జెక్ట్, ఆ మెటలర్జీ అనే సబ్జెక్టు, అంటే ఖనిజాలు అంటారు కదా, ఖనిజ శాస్త్రం, మెటలర్జీ అండ్ మైనింగ్. సో ఆ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ మాత్రము మేము రోజు ప్రిపేర్ అయ్యే వాళ్ళం అనమాట. ఎందుకంటే ఏ రోజైనా ఎగ్జామ్ పెట్టేస్తాడు అని చెప్పి ఆయన. సో కాబట్టి సర్ప్రైజ్ టెస్ట్. కాబట్టి మృత్యు అనేది కూడా అలాంటిది అనమాట, సర్ప్రైజ్ టెస్ట్. కాబట్టి ఏ క్షణమైనా అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? మనం ఆల్వేస్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. వాస్తవంగా మనం ఎల్లప్పుడూ సన్నద్ధమై ఉండాలన్నమాట. అండ్ నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో సిన్సియర్ సాధక, భక్తి జీవితంలో నిజంగా ఎస్, నాకు ఈ జన్మ చాలు, ఈ దుఃఖం చాలు కృష్ణ భగవంతుడా, నేను ఈ జన్మ నీ దగ్గర రావాలి, నీకు పరిశుద్ధంగా సేవ చేసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సన్నద్ధమై ఉండాలన్నమాట మృత్యు అనేదానికి, రైట్? ఒక సినిమాలో నేను చిన్నప్పుడు చూశాను అనమాట. అందులో వస్తుంది, ఏమంటారంటే కమెడియన్ అంటాడనమాట, కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్లో ఒకసారి 5 ఏళ్ళకి వచ్చే ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ ఎత్తా అని చెప్పి రోజు వెయిట్ లిఫ్ట్ ఎత్తడం మానేస్తే ఒలింపిక్స్ ఎత్తలేదు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ ఏదో మ్యాచ్లో ఆడుతానని చెప్పి నెట్ ప్రాక్టీస్ చేయకపోతే మ్యాచ్లో ఆడలేడు. అదేవిధంగా రోజు ప్యాక్ ఆడకపోతే హ్యాండ్ డౌన్ అయిపోద్ది అంటాడు అనమాట కమెడియన్. సో అది దట్స్ అ జోక్, కానీ వాస్తవంగా అది ఫ్యాక్ట్ అనమాట. కాబట్టి మనం నిరంతరము భగవంతుని నామస్మరణం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. స్మరణం అనేది మృత్యు సమయంలో ఏంటది, స్మరణం అనేది అత్యంత ముఖ్యమైనది. కానీ స్మరణం అనేది ఎలా వస్తుంది చెప్పండి? స్మరణం అనేది శ్రవణం, కీర్తనం బట్టి వస్తుంది. అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో నవవిధ భక్తి అంటారు, భాగవతంలో వస్తుంది 7వ స్కందంలో. భక్తి ఎన్ని విధాలుగా చేయబడుతుంది? 9 విధాలుగా చేయబడుతుంది. 9 విధాలుగా, రైట్? భక్తియుత సేవ అని చెప్పి. ఫస్ట్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద బెస్ట్ ఫామ్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్ ఈజ్ శ్రవణం. శ్రవణం అంటే వినడం అన్నమాట. ఇప్పుడు మనందరం చేస్తుంది ఏంటి? శ్రవణం, ఓకే. తర్వాత కీర్తనం అంటే స్పీకింగ్ అవుట్. మనం ఈ క్లాసుకు ముందు జపం చేసాం కదా, అది కీర్తన. శ్లోకాలు చెప్పుకున్నాం కదా, కీర్తన. అండ్ తర్వాత ఎగ్జామ్ రాస్తారు మీరు, అదేంటది? స్మరణం. ఒక రకంగా మనం విన్నది మనము గుర్తించుకోవడం ప్రయత్నిస్తున్నాం. సో శ్రవణం, కీర్తనం, స్మరణం అనేవి ఈ 3 కూడా అత్యంత ముఖ్యమైనవి అనమాట. ఇది మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి, మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మీరే ఆలోచించండి, 6 నెలల ముందు, 8 నెలల ముందు మీరు ఫస్ట్ టైం మీకు ఓటు వచ్చినప్పుడు సరే భగవద్గీత అంటే ఏంటో తెలుసుకోవాలి అనే భావనలో మాత్రమే వచ్చుంటారు, నథింగ్ మోర్ దెన్ దాట్. కానీ ఒకసారి ఒక వ్యక్తి నుంచి మనం విన్నప్పుడు
ఆ వ్యక్తి యొక్క డిపెండింగ్ అపాన్ హిస్ ప్యూరిటీ, ఆ వ్యక్తి యొక్క అతను ఎంత ప్యూర్ అయితే అకార్డింగ్గా అతను చెప్పిన మాటకి అంత పవర్ ఉంటుందన్నమాట. రైట్? ద పర్సన్ హూ ఇస్ స్పీకింగ్, హిస్ ప్యూరిటీ డిపెండ్స్ ద పవర్ ఆఫ్ ద ద పవర్ ఆఫ్ ద స్పీచ్ డిపెండ్స్ అపాన్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్పీకర్. సో ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ శ్రవణం మనం చేస్తున్నప్పుడు దాన్ని మనము గౌరవంగా, దాన్ని వినయంగా విన్నప్పుడు ఏమవుతుంది, ఆ శబ్దం అనేది మన హృదయంలో చేరి మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది, పరివర్తన తీసుకొస్తుంది. జీవితంలో ఎప్పుడు నా గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోలేని అటువంటి బలమైన మనము ఎదుటివాడికి సేవ చేయాలి, భగవంతుడు సేవ చేయాలి అనే కోరిక మనలో కలిగేలా చేస్తుంది. అవునా కాదా? మీరే చెప్పండి. నేను శ్రవణం అనేది సౌండ్. అంతెందుకు, ఈ సృష్టి ఎలా వచ్చింది తెలుసా మీకు? ఈ సృష్టి అనేది కూడా శబ్దం నుంచే వస్తుంది. భాగవతంలో వస్తుంది, ప్రణవనాదం అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఈవెన్ దిస్ ఫ్రమ్ సౌండ్ కమ్స్ క్రియేషన్. ఈ భౌతిక సృష్టి, భౌతిక ప్రపంచం మొత్తం కూడా శబ్దం నుంచే వస్తుంది. కేవలం భౌతిక సృష్టి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అంటే ద మెటీరియల్ వరల్డ్ ఇస్ మేనిఫెస్టెడ్ త్రూ సౌండ్. అంటే భౌతిక ప్రపంచం శబ్దం నుంచే సృష్టించబడుతుంది. కానీ భౌతిక ప్రపంచమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచం కూడా. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే పరంధామం అంటారు, పరంపదం అంటారు కొంతమంది, పరంధామం అంటారు కొంతమంది, భగవంతుడు ధామం అంటారు కొంతమంది. ఏదైనా అనుకోండి, మేము గోలోకం అంటాం, కృష్ణుడు ధామం, వైకుంఠం కానీ గోలోకం ఏదైనా అనుకోండి. సో భగవంతుని ధామం అంటే భౌతిక ప్రపంచం, భౌతిక లోకం కూడా శబ్దం నుంచే వస్తుంది. సిమిలర్గా ఆధ్యాత్మిక ప్రపంచం కూడా శబ్దం నుంచే వస్తుంది. అంటే మన హృదయంలో సృష్టించబడుతుంది స్పిరిచువల్ వరల్డ్, బృందావనం. అది ఎలా వస్తుంది? అది కూడా శబ్దం నుంచే సృష్టించబడుతుంది. అది కూడా శబ్దం నుంచే. యాక్చువల్గా మా హృదయం ఉంది చూసారు, ఇక్కడ ఉంటుంది హృదయం అనేది, ఛాతీ దగ్గర. హృదయం అనేది అది ఆపరేషన్ చేసి దాన్ని బయట తీసేది కాదు, అది ఇట్స్ ఎ సటల్ థింగ్, అది గ్రాస్ స్థూల పదార్థం కాదు అది. సో హృదయం అనేది యాక్చువల్గా అక్కడ ఏముండాలి, అది కోవలే ఉండాలన్నమాట. షుడ్ బి టెంపుల్ ఆఫ్ ద లార్డ్. పరమాత్మ అక్కడే ఉంటారు, జీవాత్మ అక్కడే ఉంటారు. యాక్చువల్గా భగవంతుడు ఉంటారు అక్కడ. భగవంతుడు మన మందిరం కట్టాలి మన హృదయంలో. ఆ మందిరానికి ఎలా కట్టడానికి ముడిసరికి ఏంటి? మందిరం కట్టడానికి ముడిసరికి సిమెంట్, శాండ్, ఐరన్ ఇది కాదు. మేము కడుతున్నాం అక్కడ. ఆ రేట్లు పెరిగిపోతున్నాయి, బగబగ మండిపోతున్నాయి అనమాట. కానీ ఇక్కడ ముడిసరికి ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం. అది ముడిసరికి అనమాట. దాంతో అక్కడ మందిరం కడతారు. సో వైష్ణవ మందిరం ఉంది యాక్చువల్గా. మన హృదయం అనేది ఒక మందిరం. హృదయం అనేది ఒక రకమైన మందిరం, ఒక కోవెల్ అనమాట అది. అందుకే వైష్ణవాచార్యులు ఏమంటారంటే, మమ మన మందిరే రహో నిషేధి కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి. మమ మన మందిరే, నా హృదయం అనే మందిరంలో ఓ కృష్ణ రాత్రి పగలు నువ్వు ఉండు అని చెప్పి అంటారనమాట. భక్తి ప్రీతి మాల చందాన అని చెప్పి, ఈ భక్తితో నేను సేవ చేసుకుంటాను, నా హృదయంలోనే సేవ చేసుకుంటానని చెప్పి అంటున్నారు శుద్ధ భక్తులు. సో మన హృదయం కూడా ఒక మందిరమే. కానీ ఆ మందిరంలో ఎవరు ఫోటో ఉంది? భగవంతుడి ఫోటో లేదు. భగవంతుడి ఫోటో పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, సచిన్ టెండూల్కర్ ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో, చిరంజీవి ఫోటో, బాలయ్య బాబు ఫోటో, ఇలాగ స్పోర్ట్స్ స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్. అవునా కదా? సో ఆ ఫోటోలు ఉన్నాయన్నమాట. సో ఆ ఫోటోని తీసేసి భగవంతుని ఫోటో పెట్టాలి అక్కడ. ఆ మందిరంలో మందిరం కడుతున్నాం. తమిళనాడులో సినిమా హీరోలు మందిరం కడతారంట. సో అది మనం చూసి ఆశ్చర్యపోతాం. కానీ యాక్చువల్గా మనం కూడా కట్టుకుంటున్నాం. మన హృదయంలో అలాంటి మందిరాలే ఉన్నాయన్నమాట. మనందరికీ ఆలోచించుకోండి. సో ఆ మందిరాలు తీసి భగవంతుని మందిరం పెట్టాలి, భగవంతుని పెట్టాలి. ఆ డమ్మీ స్టార్స్ని తీసేసి నిజమైన స్టార్, సూపర్ స్టార్ కృష్ణ పెట్టాలన్నమాట ఇక్కడ. ఆ కృష్ణ ఘట్టమనేని కృష్ణ కాదు, శ్యామ్ సుందర్ కృష్ణ. ఆయన సూపర్ స్టార్, అతను కూడా సూపర్ స్టారే కదా. ఆ కృష్ణ, నిజమైన కృష్ణుని పెట్టాలి అక్కడ. సో కానీ అది ఎలా అవుతుంది? శ్రవణం ద్వారా అవుతుంది. సో శ్రవణం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే శ్రవణంతో ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. శ్రవణంతోనే మొదలవుతుంది ఆధ్యాత్మిక జీవితం. శ్రవణంతో మొదలవుతుంది. కానీ శ్రవణం కన్నా కూడా ముఖ్యమైనది కీర్తనం. రెండు ముఖ్యమే, కానీ రెండిట్లో శ్రవణం ఫస్ట్, కీర్తనం బెస్ట్. శ్రవణం ఫస్ట్, కీర్తనం బెస్ట్. కీర్తనం అంటే ఏంటి? భగవంతుని నామస్మరణ, గుణ రూప లీల నామ. గుణ అంటే భగవంతుని యొక్క గుణములు,
రూప అంటే భగవంతుని యొక్క రూపము, లీల అంటే భగవంతుని యొక్క కథ, నామం అంటే భగవంతుని నామం. ఈ నాలుగిట్లు కూడా మనం కీర్తన చేయొచ్చు అనమాట. సో కొంతమంది భజనలు పాడుతూ ఉంటారు, కొంతమంది నామాలు చదువుతుంటారు, కొంతమంది జపం చేస్తూ ఉంటారు. దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ కీర్తన్. కొంతమంది పాట పాడుతుంటారు, భగవంతునికి కీర్తన చేస్తూ ఉంటారు. ఆల్ దిస్ కమ్స్ అండర్ కీర్తన. సో ఎప్పుడైతే శ్రవణము కీర్తనం అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్మరణం అనేది వస్తుంది. మీరు అండర్స్టాండింగ్, స్మరణం అంటే మనకి ఓకే ఇప్పుడు నాకు తెలిసిపోయింది, ఎస్ ప్రభు, $1 మిలియన్ క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. ఎగ్జామ్ పేపర్ ఏంటి, మృత్యు సమయంలో, అంటే సరే అది అడ్మిషన్, MITలో అడ్మిషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ఒకటే క్వశ్చన్, ఏంటో క్వశ్చన్, మృత్యు సమయంలో కృష్ణుడు గుర్తుంచుకున్నావా, ఇంతేనా, సరే గుర్తుంచుకుంటాను. కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయినా సరే మనం ఎగ్జామ్ రాయలేమండి. మా ఐఐటీలో మేము చూస్తామండి, ఎగ్జామ్ ముందే, అంటే సంవత్సరం ముందు ఇచ్చేస్తాడు స్కేట్, అదేంటది ఎగ్జామ్ డేట్స్ అవన్నీ. అయినా సరే మన వాళ్ళు గొప్పోళ్ళు, ఎగ్జామ్ ముందు రోజు వరకు పుస్తకం ఉంటారు, రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు చదవడం ప్రారంభిస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కాలేజ్కి వెళ్ళక నోట్స్లు రాసుకోరు కదా, లాస్ట్ రోజు పక్కోడి ఫ్రెండ్ నోట్స్ తీసుకొని జెరాక్స్ షాప్కి వెళ్తాడు అనమాట. జెరాక్స్ తెచ్చుకొని రాత్రంతా కొంచెం చదివేసి నెక్స్ట్ రోజు రాసేద్దాము అని చెప్పి. కానీ పాప మనకు అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ అందరూ అలాగే తప్పు చేస్తారు. కానీ ఏంటంటే అందరూ ఇలాగ ఆలోచిస్తారు కదా, ఐఐటీలో ఉండేవే 4-5 జెరాక్స్ షాపులు ఉంటాయి. ప్రతి జెరాక్స్ షాప్కి ఒక 100 మంది లైన్లో ఉంటారనమాట. ఒక పుస్తకం అంటే జెరాక్స్ షాప్కి వెళ్ళామంటే 5 గంటలు లైన్లో నిల్చోవాల్సి వచ్చేది అనమాట. అప్పట్లో నాకు బాగా గుర్తుకుండేది. ఫస్ట్ సెమిస్టర్ అలాగే, బాబు 5 గంటలు లైన్లో నిల్చోవడం బదులు చదువు రాత్రి ఇక్కడే అయిపోయేలా ఉందని చెప్పి, ఆ బుక్ ఎవడిస్తాడు వాడి తిట్టుకుంటాడు మనల్ని, అరే నా బుక్ తీసుకెళ్ళిపోయారా బాబు అని చెప్పి. సో కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు తెలిసినా సరే, ఏం రాబోతుందో తెలిసినా సరే మనం ప్రిపేర్ అవ్వలేము. సో సిమిలర్గా ఈ యొక్క మృత్యు సమయంలో స్మరణం అనేది, ఈ ఎగ్జామ్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా కష్టం, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఎగ్జామ్ మనకి క్వశ్చన్ బ్యాంక్ తెలుసు, ఏం చేయాలి, అయినా సరే చేయడం కష్టం. ఎందుకంటే స్మరణం అనేది శ్రవణం కీర్తనం లేకుండా రాదు. శ్రవణము కీర్తనం లేకుండా శ్రవణం అనేది సాధ్యం కాదు. కొన్నిసార్లు చెప్తారు జపం చేయవా అంటే, నా ఇంట్లో గుర్తుకుంది, మా చుట్టాలు చూసేవారు జపం, ఏంట్రా అంత పెద్ద భక్తుడు అయిపోయావా, ఎందుకు అలాగా షో బాటలు అంటే ఎందుకు అలా చూపించుకుంటున్నావు, పెద్ద ఏదో గొప్పడు రామదాస్ లాగా ఎందుకు అలా చూపించుకుంటున్నావు అని చెప్పి. భక్తి అనేది హృదయంలో ఉండాలమ్మా అంటారనమాట. మేము చూడు ఎప్పుడు జపం చేయాలి, మా హృదయంలో కూడా ఎప్పుడు నా భగవంతు నామం నడుస్తూ ఉంటుంది అంటారనమాట. నువ్వు రోజు 2 గంటలు జపం చేస్తావు, మాకు నిరంతరం హృదయంలో టేప్ రికార్డర్ నడుస్తూ ఉంటుంది అంటారనమాట. మరి నిరంతరం నడుస్తూ ఉంటే ఒకసారి బయటికి రావాలి కదా, ఒకసారి రావాలి, వస్తుంది, అది రావాలి. ఇట్స్ మన శరీరం కూడా ఒక సిస్టమ్ లాంటిది, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అంటే ఇన్పుట్ ఎలా ఉంటుందో అవుట్పుట్ అలాగే ఉంటుంది. ఇన్పుట్ అనేది మనము ఈ యొక్క డర్టీ థింగ్స్ అవన్నీ మనం తీసుకుంటే, మనం కాదనుకున్నా సరే మన మనస్సు, మన ఆలోచన అదే ఎలాంటి ఇన్పుట్ తీసుకుంటే అలాంటి ఆలోచన డెవలప్ అవుతాయి, అలాంటిదే వస్తుంది. రైట్? థాట్స్ బికమ్స్ వర్డ్స్, వర్డ్స్ బికమ్ యాక్షన్స్, యాక్షన్స్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ బికమ్ క్యారెక్టర్, క్యారెక్టర్ బికమ్స్ కల్చర్. ఇది ఒక చైన్ అనమాట. థాట్స్ అంటే ఆలోచనలు బట్టే మాటలు వస్తాయి, మాటలు బట్టి చేతలు ఉంటాయి, చేతలు బట్టే అలవాట్లు అవుతాయి, అలవాట్లు బట్టి వ్యక్తిత్వం ఏర్పడుతుంది, వ్యక్తిత్వం బట్టి ఒక కల్చర్ ఏర్పడుతుంది అనమాట. కానీ ఆలోచనలు ఎలా వస్తాయి, మంచివి చెడుని ఎలా వస్తూ ఉంటాయి, అది మన యొక్క ఇన్పుట్, ఎలాంటి ఇన్పుట్ మనం తీసుకుంటుంది. శ్రవణం ఎలాగంటే మన కళ్ళు, ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ యొక్క జ్ఞానేంద్రియాల నుంచి మనం ఎలాంటి ఇన్పుట్ తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి అవర్ థాట్స్ డిపెండ్ అన్నమాట. సో ఇఫ్ యువర్ ఇన్పుట్స్ ఆర్ ప్యూర్, మనకి ఇన్పుట్స్ అనేవి ప్యూర్గా ఉంటే ఏమవుతుంది, మన యొక్క ఆలోచనలు ప్యూర్గా ఉంటాయి అకార్డింగ్గా. సో ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ కృష్ణ కాన్షియస్నెస్, సో శ్రవణము కీర్తనం అనేది భగవంతునికి సంబంధించిన అయితే, ఆటోమేటిక్గా స్మరణం అనేది కూడా భగవంతునికి సంబంధించింది అవుతుందన్నమాట. అది అయి తీరుతుంది. ఒకప్పుడు నాకు గుర్తుకుంది, చిన్నప్పుడు మామూలుగా ఏదైనా సరే దెబ్బ తగిలినా సరే పడిపోతే అమ్మ అబ్బా అనుకునేవాళ్ళు అనమాట. అవునా కదా, అందరూ ఇంచుమించు అలాగే అంటారనమాట. అమ్మ లేకపోతే అబ్బా అంటారను. కొంతమంది అంటే సడన్గా వచ్చిన మాటలు కొంతమంది వాళ్ళు ఇన్ జనరల్గా అందరూ అమ్మ అలా అబ్బా అంటారు అనమాట. సో అది దట్ ఇస్ న్యాచురల్, ప్రతి ఒక్కడికి అది అలవాటు ఉంటుంది అనమాట. కానీ భక్తుల సాంగత్యంలో వచ్చిన తర్వాత నేను నా సీనియర్లో ఫస్ట్ చూశాను, నాకు అనిపించింది ఎలా ఇది సాధ్యమని చెప్పి. తర్వాత నా జీవితంలో కూడా నేను చూశాను అనమాట. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫస్ట్ నోట్ నుంచి వచ్చే మాట కృష్ణ అని చెప్పి. కృష్ణ అంత పని అయిందా, కృష్ణ ఇలా అయిందని చెప్పింది. ఎనీథింగ్ ఏదైనా సడన్గా బ్రేక్ పడింది, ఎవడో ఎదురుకు వచ్చాడు, కృష్ణ అని వస్తుంది అనమాట అక్కమని చెప్పి. సో అది మేము అనుకుంటే అయ్యేది కాదు, అది అనుకుంటే అయ్యేది కాదు.
అంతెందుకు ఐ రిమెంబర్ నేను కాలేజ్‌లో మా సీనియర్స్‌ను హి వాస్ స్లీపింగ్ పడుకున్నప్పుడు కూడా నిద్రలో నాకు గుర్తుకుంది మా తమ్ముడికి నిద్రలో ఎప్పుడు మాట్లాడే అలవాటు ఉండదు. నిద్రలో ఆడెప్పుడును "అరే క్రికెట్ బాల్ ఎయరా, బ్యాట్ ఇవ్వరా" అని ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఐ సా మై సీనియర్ నిద్రలో కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటాడనమాట. ఐ వాస్ షాక్డ్. మై గాడ్! నిద్రలో కూడా ఇతను భగవంతుడిని ఎలాగా స్మరణ చేయగలుగుతున్నాడు అని చెప్పి. సో, ఎప్పుడు ప్రతి దాంట్లో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా సరే భగవంతుడిని స్మరించుకోవడం అన్నది అది ఒక రకమైన ప్రాక్టీస్, కానీ అది ఒక రోజులో అయ్యేది కాదది. అది మనము ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనిషి మన 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 యొక్క చేతన మొత్తం సంపూర్ణంగా కృష్ణ చైతన్యం నిండిపోతూ ఉంటుంది. రైట్? దిస్ ఇస్ వన్ థింగ్ ప్రాక్టీస్. కానీ ప్రాక్టికల్ కూడా మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ వెహికల్స్ ఉంటాయి. బయట వాళ్ళు కార్ల ముందు ఏదో టెడ్డీ బేర్ బొమ్మో లేకపోతే ఇంకేదో బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారనమాట. బట్ దెన్ వి పుట్ జగన్నాథ్ ఫోటో లేకపోతే నరసింహదేవ్ ఫోటో పెట్టుకుంటాం. ఎందుకు? సో సో భగవంతుడు కళ్ళ ముందు ఎప్పుడు ఉండాలి. మనం ఏం యాక్టివిటీ చేస్తున్నా సరే, ఎస్పెషల్‌గా బయటికి వెళ్తున్నప్పుడు. సో ఏమైనా సరే సడన్‌గా భగవంతుడు మన కళ్ళెదురుగా ఉంటాడు. భగవంతుడి నామం వినిపిస్తూ ఉంటుంది. భగవంతుడి నామం చెప్పగలం అనమాట. కాబట్టి మనము ఎలాగ మనల్ని మనం సన్నద్ధం చేసుకుంటే ఆ విధంగా మృత్యు సమయంలో మనకి చాలా సులభంగా మనము భగవంతుడిని స్మరించుకోగలుగుతాం అనమాట. మై స్పిరిచువల్ మాస్టర్ అతను రాధానాథ్ స్వామి అమెరికా వెళ్తున్నప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకున్నారనమాట. సో బ్రిటిష్ ఎయిర్వేస్ సో బాంబేలో లెఫ్ట్ అయింది. ఆయన ఇస్కాన్ బాంబే, అది హీఈస్ ద మెయిన్ మ్యాన్. సో బాంబేలో లెఫ్ట్ అయింది అండ్ ఇట్ వాస్ గోయింగ్ త్రూ లండన్ టు న్యూయార్క్. అండ్ ఆ ఫ్లైట్ మధ్యలో టర్బులెన్స్ వచ్చిందన్నమాట. అంటే వెదర్ బాగోలేకపోవడం వల్ల ఆ ఫ్లైట్ చాలా ఇదైంది. అండ్ పైలట్ చెప్తాడు, ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ ప్లేస్, కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి. అండ్ మాస్క్ అవన్నీ పడతాయి. అండ్ ప్రతి ఒక్కరు అంటే అంతవరకు పెద్ద సూటు బూట్ వేసుకున్న వాళ్ళు అందరూ కూడా చాలా టెన్షన్స్, ఆందోళన, అరుపులు, కేకలు, ఇది అది. అండ్ దే సా దట్ మై స్పిరిచువల్ మాస్టర్ దగ్గర పీస్ఫుల్గా హ్యాపీగా జపం చేసుకుంటున్నారనమాట. ఈ వాజ్ మోస్ట్ పీస్ఫుల్. ఒక్క పర్సన్ కూడా ఆయన డిస్టర్బ్డ్ కాదు. సో అండ్ ద పైలట్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డిస్టర్బ్, ఇంక్లూడింగ్ ద హోస్టెస్, ఎయిర్ హోస్టెస్, వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారనమాట. ఈజ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ద ఎంటైర్ ప్లేన్ హూ ఇస్ మోస్ట్ పీస్ఫుల్, రిలాక్స్డ్. రైట్? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అమ్మో మాకు నష్టమైనా మరి ఇప్పుడు ఏదైనా అయితే మాకు ఏమవుతుందని చెప్పి వాళ్ళ దృష్టిలో అదే జీవితం. కానీ ఈయన కృష్ణుడు కాపాడితే నేను ఇక్కడ సేవ చేసుకుంటాను, నాకు ఏదైనా అయితే భగవంతు నామం జపం చేసుకుంటాను, భగవంతు నామానికి వెళ్ళి సేవ చేసుకుంటాను. సో భక్తుడికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. మీకు ముందు కూడా ఒకసారి స్టోరీ చెప్పాను, అనంతాచార్యులు గారి స్టోరీ చెప్పాను అనమాట. రైట్? అతనికి పాము కాటేస్తుంది. అతనే వెంకటేశ్వర స్వామికి ఆ గార్డెన్ ఏర్పాటు చేస్తారనమాట. రోజు మొక్కలు పెంచి పూలను భగవంతునికి వేస్తారనమాట. ఒకసారి పాము కాటేస్తుంది. పెద్ద స్టోరీ మీకు చెప్పాను ముందు. అండ్ వాళ్ళ శిష్యులు చెప్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందు వేయించుకోండి అని చెప్పి. కానీ అతను తన సేవను ఆపడు. ఆ పూలని తెంపి తర్వాత పూల మాలలు చేసి భగవంతునికి వేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ శిష్యులు ఎలాగా వింటలేదు, గురువు మన మాట వింటలేదు అని చెప్పి స్వయంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి, స్వామి మా గురువుని కాపాడండి, అతను పాము కరిచింది, అయినా సరే అతను ఏమీ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, మీరే చెప్పండి, అప్పుడైనా వింటారేమో అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకుంటారు. తర్వాత అనంత వారు పూలమాల చేసి భగవంతుని దగ్గరికి వేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అంటారనమాట, బాలాజీ అంటారనమాట, అరే కమా నేను ఆ సేవ ఎవరైనా చేస్తారు, నువ్వు వెళ్ళి పాము కరిచింది కదా, మెడిసిన్ వేసుకోవచ్చు కదా అని చెప్పి. దానికి అనంతాచార్యులు వారు ఏమంటారు, మై డియర్ లార్డ్ ఆ పాము నన్ను కరిచింది, ఒకవేళ ఆ పాము విషయం నా మీద ప్రభావితం చూపిస్తే నేను శరీరాన్ని విడిచిపెడతాను, నీ ధామానికి వచ్చి నీకు సేవ చేసి ఇదే సేవ చేస్తాను. ఆ పాము విషయం నా మీద ప్రభావం చూపించకపోతే ఈ విధంగా ఇప్పుడు నీకు సేవ చేసిన విధంగా సేవ చేసుకుంటాను. అంటే చూపించకపోయినా ఈ సేవ నడుస్తుంది. ఆ ప్రభావం చూపిస్తే నేను నీ ధామానికి చేరుకొని నీకు ఇదే సేవ కంటిన్యూ చేస్తాను. కాబట్టి నా సేవ ఆగకూడదు, దానికోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలంటారనమాట. అంటే అఫ్కోర్స్ మనం దీన్ని అనుకరించకూడదు, ఎందుకంటే శుద్ధ భక్తుల స్థాయి వేరు, మన స్థాయి వేరు, మనము శరీరాన్ని కాపాడుకోవాలి. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇక్కడ శుద్ధ భక్తులకి ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఎలాగా వారి జీవితం అంతా ఒక రకంగా గడిపారు కాబట్టి, భగవంతుని యొక్క స్మరణలో, నామంలో, భగవంతుని సేవలో గడిపారు కాబట్టి దిస్ ఈస్ ద బెనిఫిట్. సో ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్యం, భక్తి మార్గం అనేది ప్రభుపాద వారు ఏమన్నారు, మొదటి నుంచి ప్రారంభించాలంటున్నారు. రైట్? ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. అప్పుడే మనకి మృత్యు సమయంలో చాలా సులభంగా మనము ఒక రకమైన జీవితం గడిపినప్పుడు ఏమవుతుంది, అది చాలా ఈజీగా అయిపోతుంది మనకి అని చెప్పి. అండ్ ప్రహ్లాదులు కూడా చెప్తారు భాగవతంలో 7వ స్కందం 6వ అధ్యాయం 1వ శ్లోకం,
ఏమంటారంటే కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. ఏమంటారంటే కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞం. ఏమంటారంటే దుర్లభం మానుషం జన్మ, ఈ మనిషి జన్మ అనేది ఎంతో దుర్లభమైనది. కాబట్టి ఈ జన్మలో మాత్రమే మనం ఈ యొక్క మృత్యువుని జయించడం అనేది సాధ్యమవుతుంది. భగవంతుని ధామాన్ని, మన నిజమైన తండ్రిని చేరుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఏం చేయాలి? కౌమారం అంటే చైల్డ్హుడ్, 5 ఏళ్ల వయసు నుంచే భక్తి జీవితం అనేది ప్రారంభించాలని చెప్తున్నారు అనమాట. 5 ఏళ్ల వయసు నుంచి. కొంతమంది అంటుంటారు, అరే ప్రభుజీ యూఆర్ యంగ్ పీపుల్, 25 ఏళ్ళు మీకు ఇప్పటి నుంచి ఎందుకని చెప్పి. ప్రహ్లాదుడు 5 ఏళ్ళు అని చెప్పాడు అనమాట. సో చాలాసార్లు జనాలు ఏమనుకుంటారంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జీవితం అనేది రిటైర్మెంట్ అయిన పీపుల్కి, ఓల్డ్ పీపుల్కి అని చెప్పి చాలామందికి అండర్స్టాండింగ్ ఉంటుంది. అని మనం చూసినట్లయినా సరే ఇన్ జనరల్గా ఏదైనా సత్సంగ్ కార్యక్రమాలకి, ప్రోగ్రామ్స్కి, స్పిరిచువల్ టాక్స్కి ఎవరు వస్తారు? రిటైర్డ్ పీపుల్ వస్తారనమాట. రైట్? సో ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనమాట. కానీ అండ్ వన్ డే సీ సంబడి యూత్, జనాలు ఎమ్ముకుంటారు, అరే ఇప్పుడు యూఆర్ యూత్, ఇప్పుడు ఎందుకు అని చెప్పి కొన్నిసార్లు అలా అంటారు. కానీ భాగవతం ప్రకారంగా ఎవరు యూత్, ఎవరు ఓల్డ్ చెప్పండి. నేను యూత్ ఎవరు, ఓల్డ్ ఎవరు? సో మామూలుగా మనం యూత్ అంటే ఏమనుకుంటాము? సరే 25-35 యూత్ అనుకుంటాము, ఓల్డ్ అంటే 60+ అనుకుంటాము అనమాట. కానీ అది మన అండర్స్టాండింగ్. భాగవతం అండర్స్టాండింగ్ ఏంటంటే యూత్ ఓల్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే మృత్యువుకి ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు ఓల్డ్, మృత్యుకి ఎవరు దూరంగా ఉన్నారో వాళ్ళు యంగ్, యూత్. రైట్? ఏ సినిమా అంటారు కదా, నువ్వు యూత్ ఏంట్రా అంటారు కదా. సో యూత్ అంటే ఏంటి? మృత్యుకు దూరంగా ఉండేవాళ్ళు. ఓల్డ్ అంటే మృత్యుకు దగ్గరగా ఉండేవాళ్ళు. మనలో ఎవరు చెప్పగలరు? తొడకొట్టు చెప్పు అంటారు కదా, ఎవరు తొడగొట్టు చెప్పగలరు? నేను యూత్ అని ఎవరు చెప్పగలరు చెప్పండి? ఇక్కడ ఎవరు చెప్పలేరు. ఎస్పెషల్గా కరోనాలో చూస్తున్నాము, యూత్ లేదు, ఓల్డ్ లేదు, దానికి అందరూ ఒకటే. అవునా కదా? కాబట్టి చాలాసార్లు అనుకుంటాము, సరే ఇప్పుడు కేవలం నా యొక్క స్వధర్మాలు మాత్రమే చేస్తాను, నిత్య ధర్మం మాత్రమే చేస్తాను, సరే నా స్వధర్మం మాత్రం చేస్తాను, కానీ నిత్య ధర్మం తర్వాత చూసుకుంటాను, భక్తి అని తర్వాత చూసుకుంటాను, 60+ అనుకుని రిటైర్మెంట్ ప్లాన్స్ వేసుకుంటాం అనమాట. కానీ ఆర్ వి షూర్ ఖచ్చితంగా మనం అంతవరకు ఉండగలమని నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్రాబ్లమ్స్. అంటే ప్రభుపాద ఈ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఏమని చెప్పారు ప్రభుపాదుల వారు? చాలా వండర్ఫుల్ పర్పోర్ట్ ఇచ్చారు. ప్రభుపాద ఫస్ట్ ఏమన్నారంటే భక్తి నిజమైన పరీక్ష మృత్యు సమయంలో నీ చేతన, నీ స్మరణ. ఆ పరీక్షకి ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా పరీక్ష రాయలేము, అంతే, సాధ్యం కాదు అది. ఆ పరీక్ష ప్రిపరేషన్ ఏంటది? జీవితకాలము. ఎలాగా? శ్రవణము, కీర్తనము. ఇది మన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి జీవితకాలం ప్రిపరేషన్ ముఖ్యము, అంతేగాని లాస్ట్ మినిట్లో చేస్తానంటే కుదరదు అని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. దానికి కారణం 2 చెప్తున్నారు అనమాట. ఫస్ట్ కారణం ఏంటంటే మృత్యు అనేది ఎప్పుడు ఎవరినైనా సరే కౌగిలించుకోగలదు, ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. రైట్? ఐ వెరీ వెల్ రిమెంబర్, మేము మెడికల్ కాలేజ్లో ప్రచారం చేస్తున్నాము. అండ్ ఒక కుర్రోడు, ఐ మీన్ నైస్లీ పికింగ్ అప్, మంచిగా భక్తి మార్గంలోకి వచ్చాడు, జపం చేయడం ప్రారంభించాడు. అండ్ ఈజ్ అ టాపర్, మెడికల్ MBBS అనమాట, టాపర్లో ఉండేవాడు ఆయన. అండ్ తర్వాత ఒక సెమిస్టర్ అయిన తర్వాత ఆయన చెప్పాడు అనమాట, ప్రభుజీ పేరెంట్స్ చెప్పారు తర్వాత భక్తి చేసుకోవచ్చు, ఇప్పుడు కాదు ఇది అని చెప్పి. సో బట్ ఐఎమ్ వెరీ సిన్సియర్, నేను ఖచ్చితంగానే నేను చేస్తాను, మళ్ళీ కృష్ణ భక్తిలో వస్తాను, కానీ నేను MBBS అయిపోను అని చెప్పి. వి టోల్డ్ హిమ్, లిసన్, ఇట్స్ నాట్ దట్ జీవితం మనం ఇప్పుడు నిజంగా బయటవాడు కూడా కేవలం చదవట్లేదు, చాలా చేస్తూ ఉంటాడు. మనం ఆ సమయాన్ని భక్తి మార్గంలో మనము ఉంచుకోవచ్చు కదని చెప్పి. ఎనీహౌ అతను అలాగే స్టడీస్ అని చెప్పి ఫైనల్గా MBBS పూర్తయింది. ఫైనల్ ఎగ్జామ్ రాసేసారు. ఎగ్జామ్ రాసేసిన తర్వాత అతను చెప్పాడు, ప్రభుజీ నేను ఇప్పుడు వస్తాను అని చెప్పి, ఆయన ఇప్పటి నుంచి నేను మీ సెంటర్కి వస్తాను అని చెప్పి, యూత్ సెంటర్కి వస్తాను అని చెప్పి. అండ్ ఆ రోజు వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఉందన్నమాట. ఆ ఫేర్వెల్ పార్టీలో వెళ్ళారు, అందరూ మీటింగ్ అవుతుంది, తర్వాత భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తే అక్కడికక్కడ కూర్చొని చచ్చిపోయాడు అనమాట ఆ వ్యక్తి, అవర్ స్టూడెంట్. రైట్? సో పాయింట్ ట్రైన్ టు సేస్ దట్ మృత్యు అనేది ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. అండ్ నిజంగా మనం భక్తి జీవితంలో ఒక వాల్యూ తెలిసినట్లయితే మనం దాన్ని లైట్గా తీసుకోము. రైట్? వీ డోంట్ టేక్ ఇట్ ఈజీ, వీ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్? ఒకటి. రెండోది ఏంటంటే జీవితాంతం ఒకలా బతికి ఒక వయసు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు మన అలవాట్లు, మన ఆలోచనలు, మన భావనలు మార్చుకోవడం చాలా కష్టం. సమ్టైమ్స్ వి సీ ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. పాత అలవాట్లు మార్చుకోవడం
చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే, జస్ట్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి కారు, నాకు దారి తెలియదు. నేను ఐఐటి అని కదా, నాకు పొగరెక్కువ కదా, నేను జీపీఎస్ విన్ను, నేను ఎందుకు ఫాలో అవ్వాలని చెప్పి ఏం చేస్తాను, సొంతంగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తాను అనమాట. సో ఇలా వెళ్ళడం బదులు ఇలా వెళ్ళిపోతాను, అంటే తెలంగాణ వైపు వెళ్ళిపోతాను, హైదరాబాద్ వెళ్ళిపోతాను. అప్పుడు నా పక్కన పాట చెప్తాడు, ప్రభుజీ ఆర్ యూ ష్యూర్, నువ్వు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నావా, వెయిట్ ఉండవయ్యా, టైం లేదు, వ్యాంగ్ వెళ్ళిపోవాలి నేను. సరే వ్యాంగ్గా సరే ప్రభుజీ, బట్ మనం వెళ్తుంటారు సరేనే కాదంటే, ఇప్పుడు ఎందుకు, మన దగ్గరికి వెళ్ళాక 300 కిలోమీటర్లకు వస్తున్నా తెలుసు, లాస్ట్ 20-30 కిలోమీటర్ అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు మనం రైట్ డైరెక్షన్ వెళ్తామని చెప్పి అలా అనుకుంటావు. లాస్ట్ 50 కిలోమీటర్ ఇంకా అరగంట వచ్చిందని అప్పుడు ఆలోచిస్తావు, సరే ఏ డైరెక్షన్ అని చెప్పి అప్పుడు తెలుస్తుంది ఇలా ఉందని చెప్పి దారి. అప్పుడు ఎంత కష్టం తిరిగి రావడం కలుసుకోవడం, అవునా కాదు? చాలాసార్లు మన జీవితంలో మనం ఇది తప్పు చేస్తున్నాం అనమాట. అంటే వీఆర్ సో బిజీ రన్నింగ్, మనము పరిగెడుతున్నాం అనమాట. జీవితం ప్రతి ఒక్క చిన్న పుట్టిన దగ్గర నుంచి పరుగు, రైట్, 3 ఏళ్ల వయసు నుంచి పరుగు అంతే. ఇంకానా ముందు ఎల్కేజీ పాస్ అవ్వు, యూకేజీ పాస్, ఫస్ట్ ర్యాంకు, ఫస్ట్ మార్కులు నాకు గుర్తుకుంది. 10th క్లాస్ పాస్ అవ్వు అని చెప్పి, అంతేగాని ఇంటర్ ఫస్ట్ తర్వాత కంటిన్యూస్లీ జీవితం అన్నాక ఒక రకమైన ఛాలెంజ్ రన్నింగ్ అనమాట. సో ఆ పరిగెట్టడంలో మనము అంత ధ్యాస అంత, కానీ మనం ఏ డైరెక్షన్లో పరిగెడుతున్నాము దానికి కనీసం ఆలోచించుకునే టైము సమయం కూడా మనకి లేకుండా పోతుంది. సో గోల్ ఏంటో మనకు తెలియదు, మనకంటూ సొంత గోల్ని క్రియేట్ చేసుకుంటాము, అటువైపు వెళ్ళిపోతాం అనమాట. లాస్ట్ 60 తర్వాత ఓకే, జీవితం లక్ష్యం ఏమిటి, భగవంతుని సేవ, భగవంతుని ప్రేమ, నేను ఇంకేదో రిటైర్మెంట్ తర్వాత 1 కోటి రూపాయలు ఉంచుకోవాలి, అది జీవితం యొక్క లక్ష్యం అనుకుంటున్నాను. లేకపోతే మా పిల్లల్ని మంచిగా ఫారెన్ పంపించేసి, అమ్మాయిలు మెడిసిన్, అబ్బాయిలు ఎంఎస్ చదివించేసి ఫారెన్ వెళ్ళిపోవాలి. ఎస్పెషల్గా విజయవాడలో తల్లిదండ్రులు, నేను విజయవాడ వచ్చి 3 ఏళ్ళు అయింది. విజయవాడలో తల్లిదండ్రులకి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అంటే, మా అబ్బాయి ఇండియాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా ఎంత నామోషి అంటే, ముట్టుకోవడం తడువు, ముట్టుకుంటే చాలు అమెరికా ఎంఎస్, అబ్బాయిలు ఎంఎస్, అమ్మాయిలేమో డాక్టర్. ఇది జీవితం యొక్క లక్ష్యం. రిటైర్మెంట్, కొంచెం పేరెంట్స్, ఒక సొంత ఇల్లు, దిస్ ఇస్ ద లైఫ్. సో వీ మేక్ అవర్ ఓన్ ప్లాన్స్ అండ్ అట్ 60-70 మనకు తెలుస్తుంది, ఓకే జీవితం లక్ష్యం ఇది అని చెప్పి. అండ్ వన్ యూ టర్న్ బ్యాక్, ఎంత కష్టం అనిపిస్తుంది. మీలోనే చాలా మంది చెప్పారు, ప్రభుజీ ఇదో 10 ఏళ్ళ ముందు మేము భక్తులకు వచ్చిన ఎంత బాగుంటుంది, ఎంతో మంది మీలో నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. దట్స్ ఫ్యాక్ట్. నాకు కూడా అనిపించింది, నేను 18 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు అనిపించింది, అరే నేను ఐఐటీలో 6 నెలలు వేస్ట్ చేశానే, నేను ఇంకొక 6 నెలల ముందే వచ్చుంటే ఇంకొంచెం ఎక్కువ నేను భక్తులకు వెళ్ళుండేవాడిని అని చెప్పి. సో ద పాయింట్ ఇస్ దట్, ప్రభుపాద వారు ఏమంటారంటే, ఈ ఆధ్యాత్మిక జీవితం ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఇప్పటి నుంచి ప్రారంభించాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి దారి తెలుస్తుంది. అండ్ ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మిగతా అన్ని పనులు చేసుకుంటాము. వీ కెన్ బి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్, సక్సెస్ఫుల్ సాలరీడ్ పర్సన్, సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్, వాట్ ఎవర్ యు ఆర్, యు డూ ఇట్. కానీ ఆ గమ్యాన్ని మనం ముందు పెట్టుకో, అది నా యొక్క అంతే నారాయణ స్మృతి, అది నిజమైన జీవితం యొక్క లక్ష్యము, గమ్యము, అలాగే ఉండాలన్నమాట. రైట్, అది నిజమైన విజయం. ఈ ఒలింపిక్స్లోని వరల్డ్ కప్స్ కొట్టి అదేదో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, హాల్ ఆఫ్ ఫేమ్, మీకు తెలుసో లేదో, హాల్ ఆఫ్ ఫేమ్ని కొన్ని స్టార్ పెడుతూ ఉంటారనమాట. హాల్ ఆఫ్ ఫేమ్స్ అని ఉంటాయి, లెజెండ్స్ అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓకే, బట్ దెన్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే ఇన్ని విజయాలు పక్కన పెట్టండి, మృత్యు సమయంలో ఆ మృత్యుని జయించడం అనేది నిజమైన విజయం అనమాట. అదర్వైజ్ ఏంటి, అగైన్ జన్మ మృత్యు. నెక్స్ట్ శ్లోకంలో ప్రభుపాద ఇదే విషయం చెప్తున్నారు. ఏమంటున్నారు, ఈ శ్లోకంలో ప్రభుపాద ఏం చెప్పారు, డైరెక్ట్ చెప్పారనమాట, అంతకాలేచ మామేవ, మృత్యు సమయంలో నన్ను స్మరించుకుంటే నా దగ్గరికి వస్తామని చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు, ఎం వాపి స్మరణ భావం త్యజితే అంత్య కలేవరం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావిత అని చెప్పారనమాట. అంటే ఎం వాపి స్మరణ భావం, మృత్యు సమయంలో ఎం అంటే ఏ వాటిపైన నీ యొక్క దృష్టి ఉంటే ఏమవుతుంది, త్యజితే అంత కలేవరం, మృత్యు సమయంలో తం ఏవైతే కౌంతేయ, ఆయా భావాలను నువ్వు పొందుతావు అని చెప్పడం జరిగింది. రైట్, అంటే ఇక్కడ ఫస్ట్ అని చెప్పి కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడికి వెళ్తావు, వేరే వాటిని తలుచుకుంటే అటువంటి శరీరాలు పొందుతావు అని చెప్పడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దానికి ప్రభుపాద గారు ఉదాహరణ కూడా ఇస్తారనమాట. ఏమని ఇస్తారు, భరతుడు ఉదాహరణ ఇస్తారు. అంటే భరతుడు భక్తి జీవితంలో చాలా ముందుకు వెళ్ళాడు. భరతుడి గురించి నేను 2వ అధ్యాయం 20వ శ్లోకం చెప్పినప్పుడు చెప్పాను మీ అందరికీ. చాలా అయినా అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక్క తప్పు చేయడం ద్వారా ఏమైంది, తిరిగి జంతు శరీరాన్ని పొందాల్సి వచ్చింది. అంటే ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత తిరిగి జంతు జన్మను పొందామంటే అది బిగ్గెస్ట్ ఫ్లాప్,
బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట. వాడి జన్మ వృధా. సింపుల్ చెప్పాలంటే వాడి జన్మ వ్యర్థం అనమాట. మనిషి జన్మ పుట్టిన తర్వాత తిరిగి మళ్ళీ మనము జంతు జన్మలోకి వెళ్ళామంటే అది అతని జన్మ నిజంగా బిగ్గెస్ట్ ఫ్లాప్ అనమాట. లైఫ్ టైం ఫ్లాప్. అండ్ భరతుడికి అంటే అంత స్థాయిలో ఉన్నవాడు కూడా అలా అయిందనమాట. అయితే అఫ్ కోర్స్ అతను భక్తి పోలేదు, జింక శరీరంలో కూడా ఆ భక్తి వచ్చింది. అది భక్తి యొక్క గొప్పతనం. బట్ పాయింట్ ఇస్ దాట్ అతను మృత్యు సమయంలో కంటిన్యూస్గా జింక గురించి ఆలోచించాడు కాబట్టి అలా అవుతుంది. చూడండి, ప్రభుపాద కూడా రాశారు, మృత్యు అనేది చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ సెడ్ 20,000 40,000 తెలుసు కానీ 20,000 అనుకుంటాను. 20,000 తేళ్ళు ఒకేసారి మనల్ని కొడితే ఎంత నొప్పి వస్తుందో అది మృత్యు అంట. మీరు ఎవరికైనా తేలు కుట్టిందా? నాకు ఎప్పుడు కొట్టలేదు, కుట్టకూడదులేండి. బట్ ఆయన చూడలేదు కూడా, కానీ చాలా నొప్పి వస్తుందంట. మరి సరే, ఎవరో చెప్తున్నారు 40,000 అని చెప్తున్నారు. సరే అమ్మ, థ్యాంక్ యూ. 40,000 తేళ్ళు అంటాను. సో 40,000 తేళ్ళు ఒకసారి కొడితే ఎలా ఉంటుంది? ఆ టైంలో మనకి చక్రధారిదాస్ ప్రభు చెప్పిన శ్లోకాలు గుర్తుకొస్తాయా? అమ్మ కుయ్యో ముర్రో అమ్మ అబ్బా తప్ప ఇంకేమన్నా మనం. సో డెత్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి చాలాసార్లు ఆ పెయిన్కే వాళ్ళు కోమాలో కూడా వెళ్ళిపోతారు చాలాసార్లు. అవునా కదా? సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో బట్ ఆ టైంకి ఇన్ జనరల్గా అప్పుడు ఎవరికైనా సరే ఏమొస్తుంది, దేనికైతే వాళ్ళు అత్యంత అటాచ్ అయి ఉంటారు, మోస్ట్ అటాచ్డ్ టు సంథింగ్, అది గుర్తుకొస్తుంది. కొంతమందికి వాళ్ళ భార్య గుర్తుకొస్తారు, కొంతమంది వాళ్ళ పిల్లలు గుర్తుకొస్తారు, కొంతమంది వాళ్ళ సొంత ఇల్లు గుర్తుకొస్తుంది, పొలం గుర్తుకొస్తుంది. ఇవే అవి నువ్వు అనుకున్నా కాకపోయినా సరే అనుకుంటావు, ఓ ఎప్పుడో ఇస్కాన్ వాళ్ళు చెప్పారు మృత్యు సమయంలో కృష్ణుడు స్మరించుకోవాలి అని చెప్పి. అయినా సరే నువ్వు నీ కళ్ళ ముందు, అందుకని మీకు తెలుసలేదో ఇస్కాన్ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇస్కాన్ హాస్పిటల్స్లో హాస్పేస్ అంటే కేవలము మృత్యు దగ్గరికి పడుతున్న వాళ్ళని ఆ హాస్పేస్ జాయిన్ చేస్తారు. దే ఆర్ కాల్డ్ హాస్పైసెస్. అండ్ అక్కడ వాళ్ళకి మృత్యుకి సన్నద్ధం చేస్తారనమాట. అంటే ఆ బెడ్ స్టోన్ నిరంతరం కృష్ణ కథ చెప్పడము, నెక్స్ట్ కీర్తన వినిపించడము, ఎదురుగా భగవంతుని ఫొటోస్, భగవంతుని యొక్క లీలలు వీడియోస్, అంటే ఆల్ కైండ్, అంటే అన్ని విధాలుగా వాళ్ళని, అంటే వాళ్ళ యొక్క చెవులకి కళ్ళకి అన్నిటికీ భగవంతుడు కనిపించే విధంగా. సో దే ట్రై టు కైండ్ ఆఫ్ అతన్ని ఈ లోకంలో సాగనంపడం, భగవంతుని స్మరించుకుంటూ సాగనంపడం ప్రయత్నిస్తారనమాట. అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, ఇస్కాన్ మెయింటైన్ హాస్పిటల్స్. సో ఎనీహౌ, సో విత్ ఆల్ దోస్ థింగ్స్ స్టిల్ మనం కొన్నిసార్లు మనం వీఆర్ అటాచ్డ్ టు సంథింగ్, ఒక దాని పట్ల మన ఆసక్తి చెందితే మనకు అవి గుర్తుకొస్తాయి అన్నమాట. అంతెందుకు ఒక డివోటీ, అంటే అతను చాలా స్టూడెంట్ అప్పుడే భక్తిలోకి వచ్చాడు. ఆయన భక్తిలోకి వచ్చిన వ్యక్తి ఒకసారి యాత్రకు వెళ్ళామన్నమాట. యాత్రకు వెళ్ళి అక్కడ ఒక జలపాతం ఉంది, కింద పెద్ద చెరువులా ఉందన్నమాట. అందులో స్నానం చేసి రంటారా అన్నారు. చెప్పారు లోపల చాలా లోతుగా ఉంటుంది, నది ఈత రానివాడు లోపలికి వెళ్ళొద్దు, బయటనే అలా కడుక్కొని వచ్చేయండి అని చెప్పి. కానీ స్టూడెంట్స్ వినరు కదా, సో వాళ్ళు దిగారనమాట. దిగి అందరూ వెళ్ళాక ఒక కుర్రాడు మాత్రం మరీ ఎక్కువ ఉత్సాహంగా లోపల దిగారనమాట. దిగా కాలు జారిపోయింది, ఈత రాదు, అతడు నీటిలో మునిగిపోయాడు అనమాట. మునిగిపోయి భక్తులు బయటకు అందరూ వచ్చి ఒంటి తుడుచుకొని బట్టలు వేసుకుంటున్నారు. అతను ఇలా అలా అంటున్నాడు అనమాట, కాపాడండి కాపాడండి అని చెప్పి. భక్తులు చూస్తున్నారు, భక్తులు అనుకుంటున్నారు డ్యాన్స్ చేస్తున్నాడేమో నీటిలోనే, హరిబోల్ హరిబోల్ అని చెప్పి కాపాడండి కాపాడు అంటున్నాడు. కానీ భక్తులకి ఎలా అనిపిస్తుంది, హరిబోల్ హరిబోల్ చెప్పండి. కొన్నిసార్లు భక్తులను హరే కృష్ణ అంతా చెప్పి చేతులు ఎత్తారు కదా, ఇతను భక్తులు నీటిలో కూడా డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు. తర్వాత అర్థమైంది, హరే మునిగిపోతున్నాడు అని చెప్పి. వెంటనే అతను కాపాడి బయటకు తీసుకొచ్చి వాటర్ని బయటకు తీశారనమాట. తీసిన తర్వాత గౌరవంగా చెప్తారు స్టోరీ. తీసిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు బయటకు చెప్తారనమాట, ప్రభు మీరు ఒక విషయం నమ్మరు అని చెప్పాడనమాట. అంటే అతనికి సాక్షాత్కారం అయిందనమాట. నేను మునిగిపోతున్నప్పుడు ఒక సమయంలో నేను నా స్పృహ కోల్పోయాను అని, కాసేపు ఉంటుంటే పోయిండేవాడేమన్నమాట. స్పృహ కోల్పోయాను. ఆ టైంలో నాకేం గుర్తుకొచ్చిందో చెప్పాడు. అంటే భక్తులతో ఉన్నాడు, కీర్తన చేస్తున్నాడు అంతాను. బట్ ఆ టైంలో ఏం చెప్పాడు, నేను నీటిలో మునిగిపోతున్నప్పుడు నా మైండ్లో ఏమొచ్చింది తెలుసా, మీకు ఇప్పుడు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 years కన్నా చిన్న ఉన్నప్పుడు, 20 ఏళ్ళ కిందట 25 ఏళ్ళ కిందట టీవీలో దూరదర్శన్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, లిరిల్ సోప్ అని చెప్పి. మీరందరూ పెద్దోళ్ళే కాబట్టి, నాకన్నా పెద్దోళ్ళే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. లిరిల్ అని ఒక సబ్బు ఉండేది, గ్రీన్ కలర్, లిరిల్ సబ్బు అని చెప్పి. ఒక హీరోయిన్ జలపాతం కిందను లా 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 అని ఒక మ్యూజిక్ వచ్చేది అనమాట. సో ఈ అబ్బాయి చెప్తున్నాడు, ప్రభుజీ నీటిలో మునిగిపోయి చచ్చిపోతున్నాను, నేను స్పృహ పోయింది, కానీ నా కళ్ళ ముందు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ హీరోయిన్, ఆ వాటర్ ఫాల్స్, ఆ సౌండ్ అని చెప్పి చెప్పాడు.
నిజంగానే పోయిండే రోజు నేను ఏమైండేవాడిని, ఆ చెరువులో కప్ప అయి ఉండేవాడిని, లేకపోతే పాము ఆ నీటి పాము అనేది అయి ఉండేవాడిని రోజు అని చెప్పాను. సో భక్తులు ఈ ఎగ్జాంపుల్ మాట మాట చెప్తారు చూడండి. అంటే డెత్ టైంలో మనము అంటే సంభవం ఆ వ్యక్తికి ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా ఇష్టం. సంభవం అప్పట్లో అది ఇండియా మొత్తం ఫేమస్ అడ్వర్టైజ్మెంట్ అది. దట్ సౌండ్ ఆ లిరిల్ అనే ఆ సబ్బు. సో దట్ సంహౌ ఇట్ వాజ్ డీప్ రూటెడ్ అనమాట. సో ప్రతి ఒక్కరు అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అబ్బాయికి అది గుర్తుకొచ్చింది. ఆ స్పృహ కోల్పోతున్న టైంలో కొత్త కుర్రోడు అబ్బాయి అనమాట. సో అప్పుడు గౌరమ్మ చెప్పారు, చూసావా నువ్వు దాన్ని బట్టి అటాచ్మెంట్ అయ్యావు కాబట్టి నువ్వు కాదనుకున్నా సరే అది నీ మైండ్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, కృష్ణుడి పట్ల ఆసక్తులవు. ఆ ఇష్టాన్ని నీ హృదయంలో ఇప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ ఉంది, దాన్ని పక్కన పెట్టి కృష్ణుని పెట్టుకో. అప్పుడు మనకి ఖచ్చితంగా కృష్ణుడు గుర్తుకొస్తాడు. కొన్ని సందర్భాల్లో చివరికి చూడండి, సమ్ టైమ్స్ జీవితం అంతా మనము భక్తులుగా బతుకుతాం, కానీ సమ్ టైమ్స్ భక్తులకు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ ప్రభుజీ అప్పుడు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, అప్పుడు సడన్గా అయింది, ఆ టైంకి అతను భగవంతుడు గుర్తుకొస్తాడా? కృష్ణుడు నువ్వు మృత్యు సమయంలో నువ్వు భగవంతుని గుర్తు చేసుకోలేకపోయినా సరే భగవంతుడు నిన్ను గుర్తు చేసుకుంటాడండి. కృష్ణ విల్ హిమ్సెల్ఫ్ కమ్ ఇన్ యువర్ మైండ్. భగవంతుడు స్వయంగా నీ హృదయంలోకి, నీ మనసులోకి వచ్చి, నీ హృదయంలోకి వచ్చి, నీ స్మరణలోకి వచ్చి నేను దంతపడి తీసుకెళ్ళిపోతాడు. కృష్ణ డస్ దట్. మనం ఒకవేళ అంటే మన జీవితంతో గడిపి మనం ఆ రోజు మర్చిపోయినా సరే భగవంతుని మర్చిపోయినా సరే ఏదైనా సమ్ ప్రాబ్లం వల్ల భగవంతుడు మనల్ని మర్చిపోవడం అనమాట. దట్ ఈస్ ద ప్రామిస్. కృష్ణుడు మనకి ఆ ప్రామిస్ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి భక్తుడు అనేవాడు వాస్తవంగా శుద్ధ భక్తుడు అనే మాటకు అర్థం ఏంటండి? శుద్ధ భక్తుడు అంటే పెద్ద గడ్డం పెంచి, లేకపోతే కాషాయం బట్టలు వేసుకొని, లేకపోతే షేవ్డ్ హెడ్తో, దట్స్ నాట్. లేకపోతే మందిరం అధ్యక్షుడు, పెద్ద ప్రచారకుడు, ఇవంతా ఎక్స్టర్నల్స్. భక్తి అనే దానికి మన బయట సాంఘికమైన క్లాసెస్కి సంబంధం లేదు. ఇది బ్రాహ్మణ డజంట్ హ్యావ్ టు బి ప్యూర్ డివోటీ, శూద్ర డజంట్ హ్యావ్ టు బి ఫారెన్. నువ్వు బ్రాహ్మణుడివా, శూద్రుడివా, నువ్వు బ్రహ్మచారివా, గృహస్థ సన్యాసివా, ఇవేమి కాదు. నీ హృదయం దేని పట్ల ఆకర్షితమై ఉంది, అది ఇంపార్టెంట్. ఒక సాధారణ వ్యక్తి, నేను భాగవతంలో మనం చదువుతున్నాను, 2వ స్కందంలో వస్తుంది. ఆ శ్లోక నంబర్ నాకు తెలియదు యాక్చువల్గా. ఎనీహో ఆ శ్లోకం గుర్తు రావట్లేదు. కానీ అక్కడ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, ఏ విధంగా ఒక గృహస్థుడికి ఇన్ జనరల్గా అతని కాన్షియస్నెస్ మొత్తము తన భార్య, తన పిల్లల మీద ఉంటుంది. కాబట్టి అతను ఎంతైనా కష్టపడతాడు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే అతని మనసు దాని మీదే ఉంటుందన్నమాట, లగ్నమై ఉంటుందన్నమాట. నేను ఏదో ఈ బ్యాచ్కో లేకపోతే వేరే బ్యాచ్ చెప్పాను, ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఈ పాయింట్ అనమాట. కాబట్టి అతడు అఫ్కోర్స్ అతను బిజినెస్ చేస్తూ ఉంటాడు, ఎక్కడికో వెళ్తుంటాడు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు, మనసు దాని మీద. కానీ యాక్చువల్గా అతని హృదయం ఎక్కడుంది? కుటుంబం మీద ఉంది. సగటు భారతీయ యజమాని, ఇంటి యజమాని అనేవాడికి, వాడు ఏ పని చేయని, ఎన్ని అబద్ధాలు ఆడిని, నిజాలు చెప్పని, ఎంత కష్టపడిని, సుఖపడిని, ఏదైనా సరే అతని హార్ట్ ఇంటి దగ్గర ఉంటుంది, ఎప్పుడు ఇంటికి వస్తానో తిరిగి అని చెప్పి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అతను కష్టం అంతా మర్చిపోతాడు, ఎందుకంటే అతడికి ఆ కష్టం వల్ల వచ్చే ఫలితాన్ని తన కుటుంబానికి ఇస్తాడు. కాబట్టి తను ఎంజాయ్ చేయడం కన్నా కూడా తన కుటుంబం ఎంజాయ్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతాడు అనమాట. ఎందుకు అలా ఆనందపడతాడు? ఎందుకంటే ఫ్యామిలీ టైస్ అంటారు అనమాట. అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం అనే ఒక బంధం ఏర్పడుతుంది అనమాట, భార్యతోని, పిల్లలతోని. కాబట్టి ఆ బంధంలో వచ్చే ఆనందం వలన ఎంత కష్టమైనా పడతాడు వాడు. అందుకే బాధ్యత లేనివాడిని పెళ్లి చేసి అంటారు అనమాట. సో సేమ్ థింగ్ ప్రభుపాద గారు ఏమంటారంటే, సిమిలర్లీ ఏ డివోటీ ఆఫ్ ద లార్డ్, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి? కృష్ణుడితో అదే విధంగా ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్ విత్ కృష్ణ, రైట్? అప్పుడు నువ్వు ఏం చేస్తున్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే ఎంత సంపాదిస్తున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు, వాట్ ఎవర్ ఇస్ ఓకే, బట్ దెన్ నీ హార్ట్ కృష్ణుడి దగ్గర ఉంటుంది. ప్లస్ ఎప్పుడు భగవంతుని నేను ఉన్న పరిస్థితుల్లో భగవంతుడు ఏ విధంగా సేవ చేయగలను అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు. దట్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ, అప్పుడు ఏమవుతుంది, నీ నెమ్మదిగా నీ ప్రతి కోరిక కూడా కృష్ణుడు ఆనందం కోసం, కృష్ణుడు సేవ కోసం ఉంటుందన్నమాట. ఎప్పుడు నీ గురువుడి యొక్క లెక్చర్స్ వింటూ ఉంటాము, కృష్ణుడి యొక్క కథ వింటూ ఉంటాము, కీర్తన వింటూ ఉంటాము, కృష్ణుడికి ఎలా సేవ చేయగలను, ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ ఎలా సేవ చేయగలను, ఎస్, ఇంట్లో భోగం సమర్పించి కృష్ణుడు సమర్పిస్తాను, కృష్ణుడికి ఫెస్టివల్ చేస్తాను
మందిరం దగ్గరలో ఉంటే మందిరానికి వెళ్ళి భగవంతుని పూలమాల కొడతాను, నా కష్టార్జిత కొంచెం మందిరానికి ఇస్తాను, ఏదో ఒక విధంగా ప్రచారం చేస్తాను, ప్రచారం చేస్తున్న వాళ్ళు సహకరిస్తాను. సో నిరంతరము భగవంతుని నామముతో, భగవంతుని సేవతో, భక్తులతో మన సంగతి ఏర్పరచుకుంటే మనకు తెలియకుండానే, ఐఎమ్ టెలింగ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారత పర్యటనలో వచ్చినప్పుడు కూర్మక్షేత్రం అంటే శ్రీకాకుళం జిల్లా, అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటారనమాట. అతడు మహాప్రభుని చూడడం వెంటనే మహాప్రభు, ఎనఫ్, నాకు ఈ ఫ్యామిలీ లైఫ్ ఇంకొద్దు, నేను మీతో పాటు వచ్చేస్తానని చెప్పి వస్తారు. దానికి మహాప్రభు ఏమంటారు, గృహేటాకో వన్నేటాకో సదా హరి బోల్డ్ అంటే, నువ్వు గృహస్థుడుగా ఉంటున్నావా సన్యాసిగా ఉంటున్నావా అన్నది కృష్ణుడు చూడడం చెప్తారు మహాప్రభు. లార్డ్ డజంట్ సీ వెదర్ యు ఆర్ ఏ, మృత్యు సమయంలో పరీక్ష రాసినప్పుడు నువ్వు సాఫ్రాన్ బట్టలు వేసుకుని ఎగ్జామ్ రాస్తున్నావా, చీర కట్టుకొని రాస్తున్నావా, లేకపోతే షర్ట్ వేసుకుని రాస్తున్నావా అనేది భగవంతుడు చూడ్డు. నువ్వు ఎగ్జామ్ పేపర్ చూస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ కరెక్ట్ చేసిన వాడు నీ ఎగ్జామ్ పేపర్ చూస్తాడు, కానీ నువ్వు వేసుకుని బట్టలు చూస్తాడా? అదేవిధంగా సిమిలర్లీ యూ ఇన్ ఆర్ కేస్, వాట్ ఆర్డర్, నీ సోషల్ ఆర్డర్ ఏంటి, సాంఘికమైన నీ సోషల్ ఆర్డర్, దట్స్ నాట్ ఇంపార్టెంట్, రైట్? సో మహాప్రభు ఏమన్నారు, గృహేటాకో వన్నేటాకో సదా హరిబుడు. కాబట్టి మనం యు బీ ఎట్ హోమ్, ఇంట్లోనే ఉండు అని చెప్పారు. నీ గృహస్థ ధర్మం చెయ్యి, భగవంతుని నామాన్ని ఆశ్రయం తీసుకో, భగవంతుని నామం ఆశ్రయం తీసుకో, భక్తులకు సేవ చెయ్యి, ప్రచారం చెయ్యి అని చెప్తారు మహాప్రభు. ఇది చెయ్యి, నీ జన్మ సార్థకం అవుతుంది అంటారు అనమాట. భగవంతుని నామం తీసుకో, భగవంతుని సేవ చెయ్యి, ప్రచారం చెయ్యి అని చెప్తారు అనమాట మహాప్రభు. అండ్ గృహేటాకో వన్నేటాకో, గృహేటాకో అంటే ఏంటి, గృహస్థుడు, గృహంలో ఉండేవాడు గృహస్థుడు. వన్నేటాకో అంటే, వన అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే సన్యాసులు. నువ్వు గృహస్థుడువా సన్యాసం అనేది అప్రస్తుతము. భగవంతుని నామం జపం చేయి, భగవంతుని సేవ చెయ్యి, ప్రచారం చేయి. ఇది చెయ్యి, ప్రచారం చేయడం అంటే అందరూ ప్రచారం చేసిన సహకారం చేయి. ఇది చెయ్యి, నీ జన్మ సార్థకం అంటారు అనమాట. అండ్ ఇలాగ మనం నెమ్మదిగా మన కోరికలు మార్చుకోవాలి. నెమ్మది ఒకప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో అని ఆలోచించుకుంటాను, ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. ఈవెన్ 50 ఏళ్ళ వయసు వచ్చేవాడు కూడా నేను కనీసం 5 ఏళ్ళు యంగగా కనిపించాలని కోరుకుంటాడు అనమాట, రైట్? ప్రభుజీ మీరు చాలా యంగ్ కనిపిస్తున్నారంటే ఆనందపడిపోతారు అనమాట. డివోటీస్ కూడా ఆనందపడిపోతారు కొన్నిసార్లు. సో భౌతికంగా ఇలా ఆలోచిస్తాం, కానీ భక్తులమైన తర్వాత నేను అందంగా ఉన్నాను ఆలోచించాం, కృష్ణుడిని అందంగా అలంకరించామని ఆలోచిస్తాం. సో మనము వీఆర్ మోర్ ఫోకస్ ఆన్ కృష్ణాస్ హెల్త్, కృష్ణాస్ బ్యూటీ. సో అవర్ సెల్ఫ్ సెంటర్డ్ నుంచి కృష్ణ సెంటర్డ్, అలాగ మనము నెమ్మదిగా మన హృదయం, మనం కృష్ణుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. అది ఒకరోజు అయ్యే సాధ్యం కాదు. అండ్ అదొక కల్పన కాదు, అదొక ఫీలింగ్ కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. భగవంతుని ఎలా ప్రేమిస్తాము, భగవంతునికి మనము వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మనము ప్రేమ పడుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు సొంత పిల్లలు ఉండరు, ఎవరో అనాథాశ్రమం పిల్లలు తెచ్చుకుంటారు. వాడికి రక్త సంబంధం లేదు, ఎవడే పుట్టాడో తెలియదు, నీ దగ్గర ఉన్నాడు, కానీ కొన్ని రోజుల పెద్ద నువ్వు సేవ చేస్తుంటావు. ఆ పిల్లవాడికి తలదూతావు, బట్టలేస్తావు, చదువు చెప్పిస్తావు, మంచి ప్రయోజనం చేస్తావు. అండ్ నువ్వు నీ సొంత కొడుకు అనుకుంటావు. అప్పుడు నువ్వు ఆ కొడుకు, నీ కడుపులో పుట్టిన పిల్లవాడికి ఎంత ప్రేమ ఉంటుందో, అతను ఆ బయట అనాథుల మీద అంతే ప్రేమ ఉంటుంది. ఎందుకు? నీ ఇన్వెస్ట్మెంట్, నీ హృదయాన్ని అతని మీద ఇన్వెస్ట్ చేసావు కాబట్టి. సో వేర్ ఎవర్ యూ ఇన్వెస్ట్ యువర్ హార్ట్, యూ డెవలప్ లవ్. న్యాచురల్గా ఒకరి మీద మనం ప్రేమ పుట్టినప్పుడు, నీ హృదయం ఆనందం ఉన్నప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకోకుండా ఉండలేవు, అంతే. తల్లి అనేది పిల్లవాడు ఎక్కడున్నా సరే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆ పిల్లవాడు హ్యాండ్ ఇచ్చేసాడు నాలాంటి వాడును, వాళ్ళ హోప్స్ని కొన్నిసార్లు డిసప్పాయింట్ చేశామేమో, అయినా సరే వాళ్ళకి అంతే ప్రేమ, తగ్గదు. తల్లి ప్రేమ, కొడుకు ప్రయోజకుడు అయ్యాడా లేదా ఏమయ్యాడా, డోంట్ కేర్, అంతే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర ఆల్వేస్ ఆటోమేటిక్ స్మరణం వస్తుంది. కానీ మనకు కూడా కృష్ణుడి మీద ప్రేమ సంపాదించుకోవాలి. కానీ ప్రేమ ఎలా వస్తుంది? శ్రవణము, కీర్తనము. కాబట్టి శ్రవణం, కాబట్టి వీ హ్యావ్ టు హియర్ కృష్ణ కథ. చూడండి, ఇప్పుడు భగవద్గీత వింటున్నారు కదా, భగవద్గీత విన్నది మాత్రం సరిపోదండి. భగవద్గీత ఇస్ నాట్ సఫిషియంట్. అర్థం చేసుకోండి, భగవద్గీత సఫిషియంట్ కాదు. భగవద్గీత అన్నది నీ యొక్క సంకల్పాన్ని దృఢం చేస్తుంది, నీ యొక్క విశ్వాసాన్ని దృఢం చేస్తుంది, నీ అపోహలను తొలగిస్తుంది, నీ జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది రైటు, నేను చేస్తుంది పర్ఫెక్టు, ఈ కృష్ణ భక్తి అనేది పర్ఫెక్ట్ అనే విషయం చెప్తుంది మీకు. కానీ నెక్స్ట్ స్టెప్కి మనకి భాగవతం కావాలన్నమాట. భాగవతం అనేది కృష్ణుడి మీద ప్రేమ పొందేలా చేస్తుంది అనమాట. గీత స్పీక్స్ అబౌట్ భగవంతుని యొక్క ఐశ్వర్యం చెప్తుంది, భాగవతం భగవంతుని యొక్క మాధుర్యం చెప్తుంది. కాబట్టి భాగవతం చాలా ఇంపార్టెంట్. కానీ భగవద్గీత చదవకుండా భాగవతం చదివితే అది మళ్ళీ తప్పది. కాబట్టి గీత కంపల్సరీ, బట్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్. భాగవతం ఇస్ నెక్స్ట్ థింగ్.
కాబట్టి శ్రవణం, కాబట్టి భాగవతాన్ని కూడా మనం నెమ్మదిగా వినడం నేర్చుకోవాలి. మీలో కొంతమంది నన్ను అడుగుతున్నారు, ప్రభుజీ వారానికి ఒక క్లాస్ ఏంటి, 2 క్లాసులు పెట్టండి ప్రభుజీ అని చెప్పి. సో వారానికి ఒక క్లాస్ నేను ఇస్తున్నాను, 2 క్లాసులు వినొద్దని చెప్పట్లేదు నేనేమి. ఈ ఇస్కాన్ విజయవాడ యూట్యూబ్ లెక్చర్స్లో మీరు మీరు విన్నట్లయితే భాగవతం మొదటి స్కందం మొత్తం ఉంది, భాగవతం 7వ స్కందం మొత్తం ఉంది. అండ్ భాగవతం మొదటి స్కందం మీరు వినండి, ఎంత బాగుంటుంది అంటే, అది నేను చెప్పాను కాదు, భాగవతం ఉన్న గొప్పతనం అది. భాగవతం మొదటి స్కందం వింటే మీకు అర్థమవుతుంది అనమాట. సో లైక్ దట్ వీ షుడ్ కైండ్ ఆఫ్ భగవంతుడి గురించి మనం ఎస్పెషల్గా భాగవతం చదివితే యూ జస్ట్ కెన్ నాట్ స్టాప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ కృష్ణ అని. మనం భగవంతుని ప్రేమించడం ఉండలేమన్నమాట భాగవతం చదివితే. కాబట్టి శ్రవణం అనేది చాలా ముఖ్యం. తర్వాత కీర్తనం, భగవంతుని నామం. సో ఈ రెండు మనం చేస్తూ ఉంటే స్మరణం అనేది ఆటోమేటిక్, భగవంతుని మీద ప్రేమ వస్తుంది, ప్రేమ వచ్చినప్పుడు స్మరణం ఆటోమేటిక్గా వస్తుంది. హృదయం శుద్ధీకరణ అవుతుంది కదా, హృదయం శుద్ధీకరణ, కృష్ణ ప్రేమ అనేది ఉంటుంది ప్రతి ఒక్క హృదయంలో ఉంటుంది. శ్రవణాది శుద్ధ చిత్త కరోయ ఉదయ్, శ్రవణం ద్వారా ఏమవుతుంది, ఆ అనర్థాలు పోతాయి, హృదయంలో ఉన్న ప్రేమ అనేది బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, అయస్కాంతము ఇనుము అని చెప్తాను. అయస్కాంతము బై డిఫాల్ట్, ఇనుము అనేది బై డిఫాల్ట్గా అయస్కాంతానికి అంటుకుంటుంది. అయస్కాంతం ఇక్కడ ఎవరు, కృష్ణుడు. అయస్కాంతం అనేది కృష్ణుడు, ఇనుము అనేది మనము. కానీ ఆ ఇనుము గాలిలో ఉండడం వల్ల, సంవత్సరాల కొద్దిగా బయట ఉండడం వల్ల తుప్పు పట్టింది. తుప్పు పట్టిన ఇనుముకి అయస్కాంతం అంటుకోదు. ఆ ప్రాబ్లం అయస్కాంతంలో లేదు, ఇనుములో ఉంది. ఏం చేయాలి, ఆ తుప్పును వదిలించాలి. తుప్పును వదిలిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ అయస్కాంతానికి అంటుకుంటుంది. కాబట్టి ఆ తుప్పు ఏంటది, 6 అనర్థాలు అన్నమాట. ఆ తుప్పును ఎలా వదిలిస్తాము, కీర్తనం ద్వారా, శ్రవణం కీర్తనం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా తథా రజస్తమో భావ కామలోభ దయాచ చేత ఏతే రణావృత్యం శతం తత్వే ప్రసీదతి. తథా రజస్తమో భావ, రజోగుణము తమోగుణం పోతాయి. కామలోభ దయచే, కామము లోభము మిగతా 4 అనర్థాలు పోతాయి. చేత ఏతే రణావృద్ధి, నీ యొక్క చేతన సంపూర్ణ అవుతుంది. స్థితం సత్వే ప్రసీదతి, నీ యొక్క చేతన ఏమవుతుంది, సత్వగుణంలో వస్తుంది, శుద్ధ సత్వంలో. అప్పుడు ఏమవుతుంది, స్వాభావికంగా కృష్ణుడి పట్ల ఆకర్షణ పొందుతుంది అనమాట. న్యాచురల్లీ విల్ గెట్ అట్రాక్టెడ్ టు కృష్ణ. మీరే చూడండి, ఇప్పుడు మీరు జపం చేయడం ప్రారంభిస్తున్నారు, భగవంతుని సేవ చేయాలి అనే కోరిక మీరు కలుగుతుందా లేదా చెప్పండి. మొన్న అడిగాను మీ బ్యాచ్ను, ఎస్పెషల్ సాటర్డే బ్యాచ్, ఎప్పుడో 2 నెలల క్రితం అడిగాను కన్స్ట్రక్షన్ అని చెప్పి, కొంతమంది రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ లాస్ట్ వీక్ ఎప్పుడు అడిగాను, చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఐ వాస్ వండరింగ్ ఇలా ఎంత అంటే భక్తులు ఎంత సేవాగుణం ఎలా వస్తుంది అని చెప్పి. ఐఎమ్ షూర్, ఎందుకంటే మీరు రెగ్యులర్గా జపం చేస్తున్నారు, రెగ్యులర్గా భగవంతుని నామాన్ని వింటున్నారు, కథ వింటున్నారు, న్యాచురల్గా భగవంతుని సేవ చేయాలి అనే కోరిక పుడుతుంది, ఇంకా ఇంకా సేవ చేయాలని కోరుకుంటారు కూడా. దట్ ఈస్ న్యాచురల్. సో ఇది మొదటి స్టెప్, అండ్ ఇలాగే నెమ్మదిగా వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ సైంటిఫిక్. కాబట్టి టు కంక్లూడ్, ఈరోజు క్లాస్లో కంక్లూడ్ ఏం చేయాలంటే, కృష్ణుడి పట్ల మనం ప్రేమను పెంచుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా స్మరణం అనేది వస్తుంది. అదే మృత్యువుని జయించే మార్గం అనమాట. దట్స్ ద అంతే నారాయణ స్మృతి, జన్మ లాభ పరాపుంష. అది నిజమైన సక్సెస్, నిజమైన జన్మ లాభపర అంటే హైయెస్ట్ గ్లోరీ ఏంటది, అంతే నారాయణ స్మృతి, భగవంతుని స్మరించుకోవడం మృత్యు సమయంలో. అంతే నారాయణ స్మృతి. అది ఎప్పుడవుతుంది, స్మరణం ద్వారా. స్మరణం ఎలా అవుతుంది, భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేది ఎలా వస్తుంది, శ్రవణము కీర్తనం ద్వారా వస్తుంది. కాబట్టి శ్రవణము కీర్తనం అనేది అంత ఇంపార్టెంట్. అందుకే ఇస్కాన్లో మేము వేరే వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. దిస్ ఈజ్ ద సెన్స్. ఓకే, నాకు లాభం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యంగా డబ్బు కావాలి, ధనం జనం సుందరం కామలో అని ఏమంటుంది, ధర్మత్ కామము, అవి కావాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. కానీ భగవంతుని ప్రేమ, భగవంతుని ధామము, మోక్షం కావాలంటే ఇది మార్గం. అండ్ శ్రవణం కీర్తనం. కానీ శ్రవణం కీర్తనం ఎప్పటి నుంచి చేయాలి, ఎంత తొందరగా మనం మొదలెడితే అంత మనము సరైన మార్గంలో వెళ్ళొచ్చు. కాబట్టి భగవంతుని దయ వల్ల మనందరికీ ఏదో ఒక స్థాయిలో మనకి ఇప్పుడు భక్తి మార్గంలోకి మనకు ప్రవేశం దొరికింది. కాబట్టి కైండ్లీ టేక్ ఇట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఈ అవకాశాన్ని, అదృష్టాన్ని మనము విడిచిపెట్టుకోకూడదు. కాబట్టి అఫ్ కోర్స్ మీరందరూ నాకన్నా సీరియస్గానే ప్రాక్టీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై. ఎస్, ఇప్పుడు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. టైం అయింది, 2 minutes. ఏంటంటే, సో ఈరోజు 5వ శ్లోకం 6వ శ్లోకం చెప్పాము. ఇంకొక 3 వారాలు ఈ అధ్యాయాన్ని చెప్తాను నేను. సో ఈరోజు డేట్ ఎంత, డేట్ 12 అంటే 19, 26, 3 జూలై 3. జూలై 3కి 8వ అధ్యాయం పూర్తవుతుంది, రైట్. ఆ తర్వాత మీరు యూ విల్ అపియర్ ఫర్ ద గ్రాండ్ టెస్ట్.
సో లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి వెళ్ళడానికి మనం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. భయపడద్దు. అమ్మో ఏంటి ఇదే మళ్ళీ ఇప్పుడే ఒక ఎగ్జామ్ చెప్పారు, మళ్ళీ కొత్త ఎగ్జామ్ చెప్తున్నారేంటి అనుకోవద్దు. నో ప్రాబ్లం. ఎందుకంటే వాటి చేయడం ద్వారా మనం ఇంకొంచెం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం, సిద్ధాంతాన్ని నేర్చుకుంటాము, నెక్స్ట్ శ్లోకాలు నేర్చుకోవచ్చు. సో నేను మీకు ఒక ఎగ్జామ్ పేపర్ ఇస్తాను, వచ్చే వారం లోపల ఇస్తాను. ఆ పేపర్ని మీరు ప్రిపేర్ అవ్వండి. మాలాగా ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వద్దు, ముందుగానే ప్రిపేర్ అవ్వండి. అండ్ వీలైతే మనకి శనివారం మధ్యలో ఒక రోజు సెపరేట్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. అండ్ శ్లోకాలు కూడా కొన్ని శ్లోకాలు కంఠస్థకి ఇస్తాను. అన్నీ కాదులేండి, మనం ఇంచుమించుగా 40 శ్లోకాలు కూడా ఎక్కువ చెప్పుకున్నాము లెవెల్ 2లో, రైట్? సో కొన్ని శ్లోకాలు మీకు ఇప్పుడు అన్ని శ్లోకాలని వీడియోస్ కింద తయారు చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. సో రోజంతా శ్లోకాలు మీరు వింటూ ఉండొచ్చు, మీకు వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఒక 5-6 శ్లోకాలు ఇస్తాను. వాటిల్లో కొన్ని మీరు అట్లీస్ట్ 4 నేర్చుకున్నా సరే మోర్ దెన్ సఫిషియంట్. ప్రతి ఒక్కరు ఎన్నో ఒకటి నేర్చుకోండి. ఎనీహౌ నేను వచ్చే శనివారం లోపల మీకు ఎగ్జామ్ పేపర్ తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు చూసుకొని దాన్ని సపరేట్ కావాలి, లేకపోతే భక్తులను డౌట్ అడగొచ్చు, లేకపోతే సెపరేట్ డౌట్ క్లాస్ పెడతాను, డౌట్ క్లాసులు అడగొచ్చు. హ్యాపీగా 3 వారాల పాటు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ లెవెల్ 3కి వెళ్దాం అనమాట. అండ్ టేక్ ఇట్ అస్ కృష్ణ. ప్రభు దీనికి భక్తి సంబంధం ఏంటి అనుకోవద్దు, సంబంధం ఉంది. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే.